హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. పొనక జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ హెడ్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సింగళూరు శాంతిప్రసాద్ జనసేన నాయకులు, అలాగే న్యాయవాది మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముప్పాళ్ళ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే శంకర్రావు గారు హైకోర్టు అడ్వకేట్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పంచ్ ప్రభాకర్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి న్యాయస్థానం ఏదైనా ఆదేశిస్తే ఖచ్చితంగా అమలు జరిగిపోతుంది అని నమ్ముతాం. కాకపోతే భారతీయుడే విదేశాలలోకి వెళ్ళి అక్కడ పౌరసత్వం తీసుకున్న తర్వాత అక్కడుండి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో, న్యాయమూర్తుల్ని కించపరిచినటువంటి సందర్భంలో ఆ వ్యక్తిని అరెస్టు చేయాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తుల్ని కించపరిచినటువంటి కేసులో మిగతా వాళ్ళదందరిది ఒక ఎత్తు అయితే పంచ్ ప్రభాకర్ది మరొక ఎత్తు. వ్యక్తిగతంగా న్యాయమూర్తులు కించపరిచారన్నటువంటి అభియోగం మీద న్యాయస్థానం సీరియస్గా అతన్ని ఎందుకు అరెస్టు చేయట్లేదు అని ప్రశ్నించింది. అట్లాగే వివిధ సోషల్ మీడియా మాధ్యమాలు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఆయా మాధ్యమాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా నిలదీసింది. వాళ్ళకి సంబంధించినటువంటి బ్లాక్ సిస్టమ్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే అరెస్ట్ చేసి తీసుకురావాలి, లేదంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేస్తామని నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనమే తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో 10 రోజుల లోపు అరెస్టు సాధ్యమవుతుందా లేదా, ఎందుకు ఇంతవరకు చేయలేకపోయారు, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా శాంతిప్రసాద్ గారు ఏమంటారు? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మా సోదర న్యాయవాద మిత్రులకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి హైకోర్టులో డైరెక్ట్గా పిటిషనర్ వచ్చినప్పటికీ ఏపీ హైకోర్టేనండి, రిప్రజెంటెడ్ బై రిజిస్ట్రార్ జనరల్, రిట్ పిటిషన్ నెంబర్ 9166/2020. దీనిలో రాష్ట్రానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, అలాగే సోషల్ మీడియాకు సంబంధించిన పలు సంస్థలు, మాధ్యమాలు, శాఖలని ఉదాహరిస్తూ మొత్తం 27 మందిని రెస్పాండెంట్గా చేస్తూ జరగనుంది. ఇప్పుడు ఇది విచారణలోకి వచ్చింది. ఈ విచారణలో భాగంగా ఈ ఏదైతే వ్యక్తి అయితే కాంట్రవర్షియల్ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియాలో పోస్టులు, ముఖ్యంగా ఆనాడు జడ్జీలకు సంబంధించి చేసిన వ్యాఖ్యల గురించి ఇప్పుడు విచారణ జరుగుతుంది. అతన్ని ఎందుకు చట్టంలోకి తీసుకురారు, చట్ట పరిధిలోకి? అతను విదేశాల్లో ఉన్నంత మాత్రాన అతను చట్టాలకు అతీతుడా, భారతీయ చట్టాలకి? నాకు తెలిసి అతను గత డిబేట్లో నేను వేరే ఛానల్ చేసినప్పుడు అతను యుఎస్ సిటిజన్షిప్ పొందినట్టుగా తెలుస్తుంది. యుఎస్ సిటిజన్షిప్ పొందినప్పటికీ ఐపీసీలో సెక్షన్ 3 కింద అతను లైబుల్ అవుతాడు. అతను ఎక్కడ నేరాలు చేసినా, మన దేశస్తుడు కాకపోయినా, మన దేశ చట్టాలకు సంబంధించి నేరం కింద పరిగణించబడే పనులు చేస్తే ఖచ్చితంగా అతన్ని శిక్షార్హుడే. కాకపోతే భారత సిటిజన్ అయితే, అంటే ఎన్ఆర్ అయితే ఒక ప్రొసీజర్ ఉంటుంది, వేరే దేశస్తులుగా ముద్రించబడితే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లు ఫాలో అవ్వాలి. ప్రొసీజర్లు కొంత టైం గ్యాప్ తీసుకోవచ్చు, విధి విధానాల గురించి. ఏదైనా కానీ అతన్ని తీసుకురావడం అనేది పక్క. మీకు గతంలో కొలకటాలో, వెస్ట్ బెంగాల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2 విదేశీయులు భారతదేశం భూభాగం మీద బాంబులు వేసి తర్వాత పట్టుబడిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. బెయిల్ మీద బయటకు రాగానే వాళ్ళ దేశానికి పారిపోయారు. అది తెలిసి స్వీడన్ అనుకుంటాను. పారిపోయిన తర్వాత కేసు విచారణకు వచ్చినప్పుడు వాళ్ళని తెప్పించమని అడిగినప్పుడు వాళ్ళ దేశంలో కోర్టులో వాళ్ళు ఒక పిటిషన్ వేశారు, మమ్మల్ని ఎట్లా అక్కడికి పంపిస్తారని. దాని మీద ఫుల్ లెంత్ విచారణ జరిగిన తర్వాత ఆ దేశ కోర్టు ఒకే ఒక అండర్టేకింగ్ అడిగింది, వీళ్ళని శారీరకంగా మానసికంగా హింసించము అని, జైలు శిక్ష వేయము, ఇతరత్ర ఏమన్నా కారణాలు ఉంటే ఎక్స్పోజ్ చేయమని. కానీ చివరికి వాళ్ళు మన దేశానికి తీసుకురావడం జరిగింది. మన దేశ చట్టాల ప్రకారం వాళ్ళకి ఆ కోర్టు శిక్ష వేయడం కూడా జరిగింది. అయితే అతనికి వచ్చిన రక్షణ ఏంటంటే వాళ్ళకి ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా మట్టుకే చూశారు తప్పితే, బట్ దే ఆర్ బౌండ్ బై అవర్ లాస్. ఇతను కూడాను ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ప్రొసీజర్లు డిలే చేస్తే చేయొచ్చు.
తనకున్న హక్కులను వాడుకుంటూ ప్రొసీజర్లు రిలీజ్ చేయొచ్చు కోర్టుల్లో, అమెరికన్ కోర్టుల్లో. కానీ మనకేనో అమెరికాకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది. ఎప్పుడైతే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉందో ఖచ్చితంగా ముద్దాయిల యొక్క ఒప్పందం ఇది దాన్ని ఏమంటామంటే ఒకళ్ళొకళ్ళకి తరలించడం అనేది జరుగుతుంది. రెండోది ఇన్ఫర్మేషన్ నేరస్తుల టెక్నాలజీ యాక్ట్ అప్పగింత ఒప్పందం. కిందను ఐపీసీ కింద అవును. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందను ఐపీసీ కింద ఇతని మీద కేసులు నమోదై ఉన్నాయి. రెండోది ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది జనరల్ గా ఏంటంటే కోర్టులు అంత సీరియస్ గా కూడా వ్యూ చేయవు. వాళ్ళు ఏంటంటే సిస్టమ్ ను గౌరవించమని అడుగుతారు. సిస్టమ్ గౌరవించకపోతే గౌరవించేలా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఈ ఎవరైతే ముద్దాయి గాని చెప్పబడుతున్నాడో అతను వెళ్ళి అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పినా, అది పొరపాటైందని చెప్పినా, కోర్టులు అంత సీరియస్ గా వ్యూ చేయకుండా అతన్ని మంద నుంచి వదిలేస్తే తప్పితే శిక్షలు బట్టి చేసిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మనకు రీసెంట్ గా ప్రశాంత్ భూషణ్ కేసే. అతను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద అతను మోటార్ బైక్ మీద వెళ్తాడని ఒక చిన్న ట్విట్టర్ లో పోస్ట్ పెడితే దాని మీద కాంట్రవర్సీ అయిన తర్వాత సుప్రీంకోర్టు పదే అతను అడిగింది కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ తీసుకొని క్షమాపణ చెప్తే వదిలేస్తాను, క్షమాపణ చెప్తే అతను వదలను, నేను క్షమాపణ చెప్పనన్నాడు. చివరికి టోకెన్ గా ₹1 ఫైన్ వేసి అతన్ని ఇది చేసింది. అతను ఏంటంటే తర్వాత చివరికి మళ్ళీ దాని మీద అప్పీల్కి వెళ్ళాడు. ఆ ₹1 ఫైన్ గురించి కూడా అప్పీల్కి వెళ్ళాడు. ఎందుకంటే తన ఫండమెంటల్ రైట్ ఇన్ఫ్రింజ్ అయింది. అది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా నడుస్తుంది. రివ్యూలో ఉంది అది స్టే ఆ సుప్రీంకోర్టులో ఆ డెసిషన్. అంతే హార్ష్ గా అయితే సిస్టమ్ ఉండదు. కానీ ఏంటంటే సిస్టమ్ ఒకటే రిక్వైర్ చేస్తుంది, సిస్టమ్ ను గౌరవించండి, సిస్టమ్ కు లోబడి మీరు ఏ పనైనా చేయండి. మీకు మీ యొక్క భేదాభిప్రాయాలు ఉన్నా కానీ సిస్టమ్ లో సక్రమైన భాషలో వ్యక్తం చేయండి అనేది సిస్టమ్ ఎప్పుడు చెప్తుంటది. మనకి ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది. జడ్జిమెంట్లు ఉన్నప్పుడు జడ్జిమెంట్ మనం ఎంతైనా తూర్పారబట్టచ్చు, కానీ జడ్జిలు వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదు. అది మౌలిక సూత్రాన్ని మర్చిపోతే ఇటువంటి ఇబ్బందులే వస్తాయి. వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులు ఆనాడు జడ్జిల మీద 3 కేసులు, ప్రధానమైన కేసులు, ప్రభుత్వ భవనాలకు రంగులు, తెలుగు మాధ్యమం మీద, ఇంకొక అంశం మీద కలిపి నిమ్మగడ్డ హైకోర్టును సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకొని విపరీతంగా ట్రోల్ చేశారు జడ్జీల్ని. అసలు ఒక సభ్య సమాజం హర్షించే భాషతో మాట్లాడలేదు. అసలు కొందరైతే ఈ జడ్జీలందరూ తీసుకెళ్లి ఒక గదిలో పెట్టేసి కరోనా అంటించాలన్నారు. కొంతమంది ఇంకా చాలా విపరీతమైన భాష కూడా మాట్లాడారు. వీటి మీద హైకోర్టు సీరియస్ అయింది. ఇక్కడ నేను ఇంకొక మౌలిక ప్రశ్నలు ఏమైనా తెలుసుకున్నాను. ఇది కూడాను చర్చించాల్సిన సాయి గారు మీరు ఈ చర్చలో. అంటే ఒక జడ్జీలు విమర్శిస్తేనే మీరు జడ్జీలు అంత సీరియస్ అవుతారా? పౌర సమాజంలో పెద్ద వ్యక్తులు ఇతరత్ర పౌరుగా బతికే వాళ్ళ మీద సోషల్ మీడియాలో వచ్చే దౌర్భాగ్య దిక్కుమాల పోస్టులకి వాళ్ళు కేసులు పెడితే మీరేం చర్యలు ఉండవా? అసలు సోషల్ మీడియా మాధ్యమానికి కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదా? ఏది ఏమైనా ఇది ఒక చక్కటి అవకాశం. సోషల్ మీడియాలో కూడాను ఒక చట్ట పరిధిలోకి తీసుకొచ్చే ఒక అంశంగా తయారవుతుందని నేనైతే ఆశిస్తున్నాను. రైట్, మంచి పాయింట్. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు పంచ్ ప్రభాకర్ అమెరికా నుండి. ప్రభాకర్ గారు, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు లేదా న్యాయమూర్తులని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినటువంటి వ్యవహారం ఇది తప్పని మీకు అనిపించట్లేదా? తప్పు ఒప్పు కోర్టులోనే తేల్చుకుంటామనే టైప్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత విషయాన్ని నేను అది వ్యవస్థల్లోనో లేకంటే ఎవరైతే అగౌరవపరచబడ్డారని వాళ్ళు అనుకోని ఒక సిండికేట్ లాగా నా మీద బురద చల్లడానికి వస్తున్నారో వాళ్ళని నేను అక్కడే తేల్చుకుంటామని అనుకుంటున్నాను. దానికి రకరకాల స్ట్రాటజీస్తో ఉన్నాను. కమ్ వాట్ మే అనే దానికి నేను ప్రిపేర్ అయినాను. సో అంటే న్యాయస్థానంలో మీ తరపున వాదనలు వినిపించబోతున్నారా? yes, whatever it is, even if it comes to ఇందాక చెప్తున్నారు కదా ఏదో ఒక కేసు సార్ కూడా ఏదో విషయాలు మన గౌరవించాలి అది ఇదని. సో ఓకే, లెట్ us see systems. Yes, there are a lot of things. It's not one thing. Let's come to the point where I have my own way of doing things. Let them what they can do, and then let the other system, whatever they have, the
their purview or what they have the things to do it, I am ready to face. So ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇంతవరకు జరిగిన ఈ అంతా మొత్తం ఒక మాఫియా లాగా, ఒక సిండికేట్ లాగా, వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు ఒక పొలిటికల్ పార్టీతో ఒక మీడియా వ్యవస్థ కూర్చొని చేసిన పని ఇప్పుడు కూడా నేను దాని మీదనే ఉన్నాను. లెట్స్ డూ ద డిబేట్ నౌ. అంటే ఇక్కడ ఒక పాయింట్, మీరు ఈవేళ అరెస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కోర్టు ఆదేశించింది, దానికి మీకున్నటువంటి ఏ విధంగా అరెస్ట్ కాలేను అనుకుంటున్నారు? ఎందుకని జరగని పని ఒకవేళ జరిగినా నేను దానికి సిద్ధం. లెట్ us స్టార్ట్ ద ఎందుకని అంటే ఎందుకు జరగదు అనుకుంటున్నారు? అంటే డైరెక్ట్ గా అవసరమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి మరి మిమ్మల్ని తీసుకురావాలని, అలాగే సిబిఐ మీకోసం ఇంటర్పోల్ కి లెటర్ కూడా రాసింది. ఇంటర్పోల్ కాదు, రెడ్ కార్నర్ కాదు, లేకంటే ఎల్లో కార్నర్ వచ్చినా జరగని పని. ఐఎమ్ ప్రెటీ ష్యూర్. అండ్ దెన్ ఆల్సో ఐ విల్ ఎక్స్పోజ్. నేను మాట్లాడిన, నేను అసలు యాక్చువల్గా నేను వ్యాఖ్యలు చేసింది వేరే దానికోసం. ఒక బూతును బూచిగా చూపి నా మీద అసలు విషయాన్ని దాస్తూ అసలు జరుగుతున్న ఈ హంగామాకి నేనే తెరపెడతాను. నా దగ్గరే ఉంది ఆయుధం. వాళ్ళకేమన్నా ఆయుధాలు ఉంటే నా మీద ఉపయోగించినా కానీ ఐఎమ్ రెడీ టు టేక్ దాట్. మీరు అఫ్ కోర్స్ ఐఎమ్ రెడీ. నేను అడిగే పాయింట్ ఇక్కడ, మీకు అరెస్ట్ కాకుండా ఉండడానికి వెసులుబాటు ఏమన్నా ఉందనుకుంటున్నారా? అంటే అమెరికన్ సిటిజన్ అరెస్ట్ చేయకూడదని ఏమన్నా ఉందా? ఇప్పుడు అమెరికన్ సిటిజన్, as Satyaprasad sir was telling, there is ఇంకా శాంతి భూషణ్ కేసును వాటిని ఇచ్చారు ఒక ఉదాహరణగా. నేను వాటి గురించి కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్, బికాస్ ఇదొక నెక్సస్, ఇదొక సిండికేట్ లో ఉంది అని నాకు అర్థమైపోయింది. నాకు నా వెనకాల చాలా బలంగా ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా ఇప్పుడు 1 కోటి మంది పోస్ట్ పెట్టారు, నన్ను సపోర్ట్ చేశారు. అట్లయితే నేనైతే ఎవరినైతే కించపరిచానో నన్ను సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ న్యాయ వ్యవస్థని కించపరిచినట్లే కదా, ఏదో వ్యవస్థని. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి, మరి చూద్దాం. ఇప్పుడు ఎవరో మాట్లాడిన వాళ్ళు, మన సార్ చెప్పినట్లు ఎవరో 3-4 పోస్టులు పెట్టారు, ఏదో ఒక రాజకీయ పార్టీ ద్వారా వచ్చి కేసులు పెట్టారు. వాళ్ళకి మానవ హక్కులకు భంగం కలిగిస్తూ 3 నెలలు 4 నెలలు జైలు పెడుతున్నారు. అది ఏమన్నా న్యాయంగా ఉందా అనేది అది కూడా వస్తున్నాయి ఇప్పుడు అన్ని డిస్కషన్. దిస్ ఈజ్ ఓపెన్ నౌ. ద గేమ్ ఈజ్ నౌ స్టార్టింగ్. జనాల్లోకి వెళ్ళిపోయింది. మీరు ఏం మాట్లాడుకున్నా, అంటే అఫ్ కోర్స్ మీ వ్యవస్థలో ఉన్న వాళ్ళు మీరు ఏం మాట్లాడుకున్నా, ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే డిఫరెంట్ వే. ఐఎమ్ ప్రెటీ షూర్. ఐఎమ్ వాచింగ్ దిస్. ఐ బీన్ told by many people from Andhra Pradesh. I have all the data better than anybody else. Let us see where we go. రైట్. నేను అడిగే ఒక 2-3 పాయింట్లు సూటిగా చెప్పండి. మీకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అండగా ఉందా? వైఎస్ఆర్ పార్టీ నన్ను ఎప్పటికీ ఏనాటికి మోయలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నన్ను వాళ్ళు మోయలేరు. నేను ఒకవేళ ఏదన్నా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడాల్సిందే కానీ ఎందుకంటే నీతికి నిజాయితీకి ఉన్నప్పుడు, నేను నిజము నీతి ఉన్నప్పుడు నేను వచ్చి మాట్లాడతాను. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితిలో అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకే ఒక వ్యవస్థ ద్వారా ముప్పుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐ టాక్డ్ అబౌట్ ఇట్. వాళ్ళు నన్నే మోస్తారు ఇంకా. they themselves in the soup. This is exactly the whole conversation is. Can you imagine? మీరందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, మీరందరూ చూస్తూనే ఉన్నారు రోజు ఏమేమి జరుగుతుంది అనేది. Which party is being targeted in Andhra Pradesh? I am not a party member. It's a directly, indirectly, only YSRCP is being targeted. YSRCP నాకు సంబంధం లేని పార్టీ అది, దాన్నే టార్గెట్ చేశారు. వాళ్ళు నాకేం చేస్తారండి? నాకు వాళ్ళు ఎంత మాత్రం చేయగలుగుతారు? మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. పర్టికులర్ గా ఒక పార్టీని సేవ్ చేయడానికే మీరు న్యాయ వ్యవస్థ మీద బురద జల్లుతున్నారు, న్యాయమూర్తులనే వ్యక్తిగతంగా పార్టీని సేవ్ చేయడానికి కాదు. నాకు పార్టీ నాకు పెట్టింది లేదు. నేను న్యాయం,
నేను నమ్ముకున్న దాని సిద్ధాంతాలు ఎక్కడుంటే అక్కడ చేస్తాను, అదే చేస్తాను ఎవరైనా కానీ. దట్ ఈస్ ద ట్రూత్. నాకు ఎవరితో సంబంధాలు అసలు నాకు పార్టీ మీరు భారత్ కి వచ్చి ఇక్కడ ఈ కేసును ఫేస్ చేస్తారా? దట్ ఈస్ మై డిస్క్రిప్షన్. ఐ డోంట్ కేర్. ఐ డూ వాట్ ఐ కెన్ డూ. ఓకే, లెట్ దెమ్ డూ. ఇప్పుడు నా తల అంటే ఇవి ఉన్నాయి కాబట్టి మీరు రావడానికి భయపడుతున్నారా? అది నా ఇష్టం. మీరైతే మీరు కూడా వచ్చి నన్ను తీసుకోండి, చూద్దాం. లెట్స్ సీ దట్. ఎస్, కమ్ ఆన్. మీరు కూర్చొని మీరు మాట్లాడుకుంటే వాట్ అబౌట్ వాళ్ళు? అమెరికన్ చట్టాల ప్రకారం మీకు ప్రొటెక్షన్ ఏమన్నా ఉందనుకుంటున్నారా? ఎవరికి? నాకు ప్రొటెక్షన్ ఉందా లేదా? అమెరికన్ చట్టాల ప్రకారం పక్కన పెడితే లెట్ దెమ్ కమ్. వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, లెట్ దెమ్ డూ. ఎంతవరకు పోతుందో, ఎన్ని నెలలు పడుతుందో, 10 రోజులు పడుతుందా, 10 నెలలు పడుతుందా, లేకంటే మన విజయ్ మాల్యా ఇంకా మిగిలిన కేసుల్లాగా సంవత్సరాలు పడుతుందా, అది చూద్దాం. ఆ రోజుకి చూసుకుంటాం. ఎస్, రాజకీయాలు మారుతుంటాయి, రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. నాకు సంబంధించిన వరకు నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తుంటాను. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. అంటే న్యాయమూర్తుల మీద చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పడానికి నేను న్యాయమూర్తులను ప్రశ్నించాను. ఇంకొకసారి చెప్తున్నా, మీరు కావాలంటే వీడియోలు చూసుకోండి. నేను ప్రశ్నించాను, వ్యంగ్యంగా మాట్లాడాను. న్యాయమూర్తులను ఎవరిని నేను తిట్టలేదు. మీకు తెలుసో లేదో, దాన్ని నా మీదకి ఆపాదించడానికి వీళ్ళు చేస్తున్న కుట్ర. కావాలంటే నేను అనలైజ్ చేసుకోండి. ఎస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్. మెనీ పీపుల్ హ్యాస్ బీన్ డౌన్లోడెడ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఎస్పెషలీ తెలుగుదేశం జనాలు, లేకంటే జనాలకు సంబంధించిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. లెట్స్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ వాక్యము, ఫ్రేజ్, అనలైజ్ ఇట్. లెట్స్ డూ ఇట్. అండ్ మీకు అవసరం కూడా లేదు, లెట్ దెమ్ డూ ఇట్. సో ఎవరు కోర్టులో చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, మనం ఏం చేయలేము. మొన్నటి దాకా అంటే మీరు ఒక పక్కన మీ వీడియోలు ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్లో ఆల్రెడీ మీవన్నీ కూడా బ్లాక్ అయినట్టున్నాయి. అలాగే వివిధ సోషల్ మీడియా మాధ్యమాలు కూడా మీ మీద చర్యలకి రెడీ అయినాయి. ఇవన్నీ మరి మీ మీద జరిగినటువంటిదే కదా? అంటే మీరు తప్పు చేశారంటేనే కదా అవన్నీ అంగీకరించేటువంటిది. నేను తప్పు చేశానా లేదా అనే దానికంటే రిపోర్ట్లు ఎవరన్నా కానీ రిపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నేను ఒక 1000 మంది దగ్గర 4 ఈమెయిల్ పెట్టిస్తాను, ఏమి తీసేస్తారు. లేదంటే ఒక కోర్టు ద్వారానో ఒక లీగల్ సిస్టమ్ ద్వారానో ఒక 4 గ్రీవెన్సెస్ చేస్తే తీస్తారు. బిజినెస్ మళ్ళా నాకు 4-7 రోజుల్లో ఇస్తారు. ఐఎమ్ నాట్ పర్మనెంట్లీ బ్లాండ్. ఏమి ఒక ట్రంప్ గారే ఒక నెల 2 నెలల్లో బ్యాన్ చేయబడ్డారు అంతే. తర్వాత ఇప్పుడు అతను వచ్చారు కదా. సో ఇప్పుడు నేను బ్యాన్ చేయబడినా నేను మళ్ళా వస్తాను. ఎస్, ఐ హ్యావ్ మై వేస్ అండ్ మీన్స్ టు కమ్. ఇప్పుడు నా ఛానల్ మళ్ళీ ఇప్పుడు నా పంచ్ ప్రభాకర్ ఛానల్ అసలు ఎందుకు మీరు ఈ ఘర్షణకి దిగుతున్నది? అది అంతర్మదనం. ఘర్షణ అనేది ఒక మనిషి నా యాటిట్యూడ్. ఏమి దిస్ ఈస్ హౌ ఐ బిహేవ్. సో ఎందుకు బిహేవ్ చేస్తాను ఏమనే దానికి నేను సమాజంలో ఏమైనా కొంతమందికైనా మేలు చెయ్యాలనే తపన ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి, అందరిలాగా చేవలేని దద్దమ్మలాగా కూర్చోలేను కాబట్టి చేస్తున్నాను. నేను ఇదే పనులు నేను ఇండియాలో ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు కూడా చేశాను. నా ఆల్ వాక్స్ ఆఫ్ మై లైఫ్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఎవ్రీ టైమ్. సో నాకు ఇప్పుడు మీరు అక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఇక్కడి నుంచి ఎస్, మార్పు అనేది ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. ఎవరైతే ఇప్పుడు మన జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు కదా, మార్పు మొదలైంది, మేము మార్పు చేస్తామన్నారు కదా. ఎస్, ఐ కెన్ డూ. మార్పు ఎక్కడి నుంచి అయినా చేస్తాను. ఎస్, ఐ హ్యావ్ అ పవర్. I gain the power. I earn the power. Yes, మీరు ఎవరైతే అటు దేశంలో కూర్చొని ఒక రాజకీయ నాయకులు మాకు పవర్ ఉంది, లేకంటే వ్యవస్థలో కొంతమంది మాకు పవర్ ఉంది, ఎస్, లెట్స్ డూ. యువర్ పవర్ యువర్స్ అండ్ మై పవర్ ఇస్ మై. ప్రశ్నించే రోజు వచ్చినప్పుడు ప్రశ్నించే మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నాం. ఓకే, లెట్స్ దెమ్. వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, ఓకే, లెట్ ద ప్లే గేమ్. ఇప్పుడు నేను అన్నిటికీ తెగించి కూర్చున్నాను, ఏం చేస్తారు చెప్పండి? మీరు అమెరికన్ కోర్టులో ఏమన్నా ప్రొటెక్షన్ పిటిషన్ వేయబోతున్నారా? అది నాది. అది ఇంతవరకు నేనేమి డెసిషన్ తీసుకోలేదు. ఐ విల్ టాక్ టు మై లీగల్ కౌన్సిల్ అండ్ ఐ ప్రొసీడ్ దట్ వే. సో వాట్ ఎవర్ ఇట్ కమ్స్,
ఐ టేక్ ఇట్ ఈ లోపుగా ఇండియా for నుంచి myself. ఇచ్చిన లెటర్ మీద అక్కడ ఎఫ్బిఐయో లేకపోతే కనుక అమెరికన్ గవర్నమెంట్ ఉండినో మిమ్మల్ని అరెస్ట్ చేసి పంపించడానికి రెడీ అయితే ఏం చేయబోతున్నారు? అప్పుడు నాకు తెలిసి ఏం చేసుకోవాలి. ఆ లెటర్ అంతవరకు వస్తే నా సిస్టమ్ ఎంత పనిచేస్తుందో, నేను ఎట్లా పనిచేస్తానో అని అది ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నాను. సో అంతవరకు కూడా రాలేదు కాబట్టి వచ్చినప్పుడు చూసుకుంటాను. అంటే రాదనినా మీ రాదని నాకు రాదని నమ్మకం. ధైర్యమా? ఎస్, మీరు ఎట్లా వస్తుంది అనుకున్నారో నేను రాదనుకుంటాను. వాట్ ఇస్ ద డీల్? నోబడీ నోస్, దేర్ ఈస్ నో కేసెస్. ఎవరి దగ్గర అంటే కానీ చట్టపరంగా ఉన్న వెసులుబాట లేకపోతే వేరే ధైర్యమా? ఏమండి చెప్పండి. చట్టపరంగా మీకు ఉన్నటువంటి వెసులుబాటు అనుకుంటున్నారా లేదా ఏదైనా పొలిటికల్ Both ways, సపోర్ట్ ఉందన్నటువంటి ధైర్యం? నేను మాట్లాడిన వ్యాఖ్యల్లో కొన్ని కంట్రీస్ లో నాకు వెసులుబాటు ఉందని అనుకుంటున్నాను. అది వేరే కంట్రీ వాళ్ళు నా మీద కేసు పెడితే నా మీద వర్తించదని అనుకుంటున్నాను. ఆ రెండు వాటి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. సుబ్బారావు గారు ఏమంటారు? ఒకటి సాయి గారు, పంచి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలలో ఆయన వైఎస్ఆర్సీపీతో సంబంధం లేదు అంటూనే ఒక వ్యవస్థ ద్వారా వైఎస్ఆర్సీపీకి ముప్పు ఉందని చెప్పారు. పరోక్షంగా జ్యుడిషియరీని కామెంట్ చేసినట్లు లెక్క. రెండోది, అలాగనే తెలుగుదేశం దళాలు నా యొక్క వీడియో క్లిప్పింగ్లు డౌన్లోడ్ చేసుకుంటాయని చెప్పేసి పరోక్షంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త లాగానే ఆయన యొక్క భావజాలం స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. ఒకటి, దీంట్లో జ్యుడిషియరీని విమర్శించడంలో కానివ్వండి, జ్యుడిషియరీని చట్టవిరుద్ధంగా తన భావజాలంతో బహిర్గతంగా మీడియాలో చెప్పడం కానివ్వండి, వీటన్నిటి మీద కూడా అది నేరంగా ఈ దేశ ప్రభుత్వం భావించింది, కేసులు కట్టింది. హైకోర్టు కూడా సీరియస్ అయిన మాట మనం చూసాం. ఇక్కడ సాయి గారు ఒకటి చూడాలి, యుఎస్ఏతో అమెరికాతో భారతదేశం 2005లో బైలేటరల్ లీగల్ అండ్ క్రిమినల్ మ్యాటర్స్ మీద రెసిప్రోకల్ గా ఒక అగ్రిమెంట్ చేసుకుంది. అంటే ఆ దేశంలో నేరస్తుల్ని ఈ దేశంలో అందించాలి, ఈ దేశంలో నేరస్తులను ఆ దేశంలో ఏ విధంగా ఇవ్వాలి అనే దాని మీద బైలేటరల్ మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ సంబంధించిన ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారము డెఫినెట్ గా దాదాపుగా అప్పుడు 42 దేశాలతో చేసుకుంది. 42 దేశాల్లో యుఎస్ఏతో అయితే 2005లో చేసుకుంది భారతదేశం. కాబట్టి డెఫినెట్ గా ఏదైతే ఇంటర్పోల్ ద్వారా ఏదైతే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారో అది వారెంట్ కాదండి, దట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్. ఆయన మాకు అందించండి, పలానా నేరంలో ముద్దాయి, పలానా కేసులో ముద్దాయి, ఆయన ఇది అని చెప్పేసి డీటెయిల్ గా ఒక నోటీస్ ఇస్తారు, రెడ్ కార్నర్ నోటీస్. అది అరెస్ట్ వారెంట్ అయితే కాదు. అయితే దాన్ని ఫాలో చేసింది అమెరికాలో నుండి ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో, ఈ యొక్క రిక్వెస్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఫాలో అప్ చేయాలి. ఇండియన్ ఎంబసీ ఏదైతే అమెరికాలో ఉందో అది ఫాలో అప్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సింది చేయవలసిన అవసరం ఉంది, దాన్ని ఇండియాకి తీసుకురావడానికి. అయితే ఇందాక పంచి ప్రభాకర్ గారు చెప్తూ చాలా విషయాలు చెప్పారు. చాలా మందికి రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినాయి. దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం 66,000 చిల్లర రెడ్ కార్నర్ నోటీసులు మన ఇండియా వాళ్ళు ఇచ్చారని చెప్పేసి. వాటిల్లో విజయ్ మాల్యా, లలిత్ మోడీ, దావూద్ ఇబ్రహాం, యాక్ట్రెస్ మమతా కులకర్ణి, జాకీర్ నాయక్, వీళ్ళందరికి కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ఉన్నారు భారతదేశం. కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన చట్టాల వల్ల కొందరు దావూద్ ఇబ్రహాం లాంటి వాళ్ళు ఈ దేశానికి తీసుకురాలేకపోయారు. సరే, కొన్ని రాజకీయ పరమైనటువంటి ప్రోద్బలం ఉండటం వల్ల కొందరిని ఈ దేశానికి తీసుకురాకపోయారు అనేది మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ అవి వేరు ఇవి వేరు. అవి ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా జరిగినటువంటి ప్రాసెస్. కానీ ఇక్కడ దీంట్లో జ్యుడిషియరీ సీరియస్ గా ఇంటర్ఫీర్ అయింది. ఎందుకంటే ఇక్కడ న్యాయ వ్యవస్థని అవమానపరిచినప్పుడు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి
రిజిస్ట్రార్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టే రిజిస్ట్రారే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని సిబిఐకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ దురదృష్టం ఏంటంటే సిబిఐ దీంట్లో నిర్వహించవలసినటువంటి సీరియస్ గా నిర్వహించినటువంటి అంశాన్ని సిబిఐ నిర్వహించడం లేదనేది న్యాయస్థానం గుర్తించింది. ఎందుకంటే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా 12/10/2020 హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది సిబిఐకి. ఏమని ఇచ్చింది? ఆల్రెడీ సిఐడి కట్టినటువంటి కేసులు మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇక్కడ సిఐడి ప్రాపర్ గా చేయలేదు. అలాగనే ఇంకేమైనా కానీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయవలసి వస్తుంటే మీకున్న ఆధారాలను బట్టి అదనంగా కూడా మీరు ఎఫ్ఐఆర్లు నమోదు చేయొచ్చు, కేసులు నమోదు చేయొచ్చు. దాంట్లో వాళ్ళ యొక్క పోస్టులను కానీ పొజిషన్లను కానీ దృష్టిలో పెట్టుకొని మీరేం లొంగొద్దు, వాళ్ళ మీద కూడా అప్రాపరియేట్ యాక్షన్ తీసుకోమని చెప్పిచ్చింది. రెండోది ఏమిచ్చింది? ఈ ఏవైతే పోస్టింగ్లు పడ్డాయో వాటినన్నిటి కూడా టేక్ స్టెప్స్ టు బ్లాక్ సచ్ యూజర్స్, వాటిని బ్లాక్ చేయమని చెప్పింది. కానీ ఇప్పటికీ అంటే దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నా, సంవత్సరం గడుస్తున్నా సిబిఐ ఆ యొక్క సోషల్ మీడియాలో దాన్ని బ్లాక్ చేయడానికి ఇప్పటికీ సాహసించాల. అందుకే న్యాయస్థానం మందలించింది. ఫేస్బుక్ కి సంబంధించిన వాళ్ళు ఏం చెప్పారు? మాకు గనక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కనుక లెటర్ పెడితే 36 గంటల్లోనే మేము వాటిని బ్లాక్ చేస్తామని చెప్పారు. ఎందుకు ఫేస్బుక్ కి ఇవ్వలేదు? ఫేస్బుక్ ఎందుకు ఇవ్వలేదని ఆ ప్లేయర్ గారు చెప్తూ ఉంటే, ఫేస్బుక్ సంబంధించిన ప్లేయర్ గారు మేము గూగుల్కి నోటీసులు ఇచ్చామంటారు. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ ఏదైతే ఉందో, ఈ దేశ ప్రజలు ఏదైతే సిబిఐ ఒక మంచి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భారతదేశంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి గలదని భావనలో ఉన్నారో, ఆ భావాన్ని నిర్వీర్యం చేసింది సిబిఐ అనేది ఈ కేసులో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రెండోది, ఒకటి దీంట్లో 2 అంశాల్లో ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఒకటి క్రిమినల్ కేసు, 2 కంటెంప్ట్ కేసు. కంటెంప్ట్ కేసులో తీవ్రత తక్కువగా ఉంటుంది. అందువల్లనే మన 93 మంది మీద హైకోర్టులో కంటెంప్ట్ కింద ప్రొసీడింగ్స్ లాంచ్ చేస్తే ఒక న్యాయవాది నాది అపాలజీ చెప్తున్నాను, నాది తప్పైపోయిందని అంటే ఆయన పేరు తీసేశారు. అంత సింపుల్ గా ఉంటుంది. కానీ ఇక్కడ క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ క్రిమినల్ కేసెస్ లో 153A పెట్టారు, 505 కింద పెట్టారు, 120B కింద పెట్టారు, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ 67 కింద పెట్టారు, 295A కింద, ఇలాగా అనేకమైనటువంటి క్రిమినల్ కేసులు, ప్రాసిక్యూషన్, కన్విక్షన్ వచ్చేటువంటి నేరాలు కూడా ఈ యొక్క సిబిఐ పెట్టినటువంటి కొనసాగిస్తున్న ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్న కేసుల్లో ఉన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి సాయిగా. కాకపోతే ఈ సిబిఐ పెట్టినటువంటి కేసుల్లో అలాగే సింపుల్ గా నాకు తప్పైపోయిందంటే వదిలేసే పరిస్థితి ఉత్పన్నం కాదు. అది శిక్షలు వేసేటువంటి నేరాలే. కాబట్టి ఇక్కడ ఈ 2 కంటెంప్ట్ వేరు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసులో ఇన్వెస్టిగేషన్ వేరనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో లాగా అపాలజీ చెప్తే తీసేసే కేసు అయితే కాదు. రెండోది, ఇక్కడ పంచి ప్రభాకర్ గారు సరే ఆయన భావజాలం నుంచి నేనేదో నన్ను ఏమి చేయలేదనే భావజాలంలో ఉన్నారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పింది, సిబిఐ గనక మీరు ఇక్కడ సీరియస్ గా వ్యవహరించి ఆయన్ని 10 రోజుల్లో గనక అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసి మీ మీద సిట్ ని వేస్తామని చెప్పింది. అంటే మీ చేతగానితనాన్ని, మీ ఇన్ఎఫిషియన్సీని, మీ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దానికి సంబంధించి మేము ఇస్తాము అని చెప్పేసి అంది. అంతేకాకుండా డైరెక్టర్ ను కూడా కోర్టు న్యాయస్థానానికి పిలుస్తామని చెప్పింది సిబిఐ డైరెక్టర్. అంటే న్యాయస్థానం ఇక్కడ చాలా సీరియస్ గా చూస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసులు వేరు, రెడ్ కార్నర్ నోటీసులు వేరు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలో సిబిఐని ఇప్పటి వరకు విజయమాల్యనో లేకపోతే లలిత్ మోడీనో దావూద్ ఇబ్రాహానో తీసుకురాకపోతే ఎవరు మందలించాల సిబిఐని. కానీ ఇక్కడ ఒక కాన్స్టిట్యూషన్ బాడీ, ఒక రాజ్యాంగ సంస్థ, ఒక న్యాయ వ్యవస్థ ఈ రోజున సిబిఐ యొక్క నిర్లిప్తతని, సిబిఐ యొక్క అశ్రద్ధని ఈ రోజున ప్రశ్నిస్తా ఉంది. కాబట్టి డెఫినెట్ గా హైకోర్టు చాలా సీరియస్ గా ఉంది. కాబట్టి
సిబిఐ కూడా డెఫినెట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మిగతా కేసుల్లా కాకుండా ఈ కేసులో కొంత సీరియస్ గా తీసుకొని దీనికి కావాల్సిన ప్రాసెస్ చేస్తామని చెప్పేసి మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. కాకపోతే 10 రోజులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే 10 రోజుల మళ్ళీ మీ తర్వాత దగ్గరికి కోర్టుకు వచ్చేసి వస్తాను. న్యాయస్థానానికి వచ్చేసి రైట్ మాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి, ఆల్రెడీ ప్రాసెస్ లో ఉందని అంటారా? ఇదంతా మనం వేచి చూడవలసింది సాయి గారు. రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. శంకర్రావు గారు, ఇక్కడ పంచ్ ప్రభాకర్ ఏ ధైర్యంతో ఆ మాట చెప్తున్నట్టు అనుకోవాలా? అమెరికాలో సిటిజన్షిప్ ఉంటే ఇండియన్ చట్టాల ప్రకారం సాధ్యం కాదా తీసుకురావటం, లేదా ఇంకేదైనా కారణం ఉందనుకుంటున్నారు? ఈ అంటే అమెరికన్ సిటిజన్ ఇండియాలో ఏదైనా అఫెన్స్ చేస్తే ఇండియన్ చట్టాల ప్రకారం శిక్షకు గురవుతాడా లేదా అనే దాని మీద ఇంక చర్చ అనవసరం. ఎందుకంటే శాంతి ప్రసాద్ గారు కానీ సుబ్బారావు గారు కానీ వీళ్ళందరూ చెప్పారు గ్యారంటీగా అమెరికన్ సిటిజన్ అయినా ఏ దేశంలో అయినా ప్లేస్ ఆఫ్ అఫెన్సే ఇంపార్టెంట్, ప్లేస్ ఆఫ్ అఫెండర్ కాదు. కనుక ఆయనకి ఈ దేశ చట్టాలు వర్తిస్తాయి, ఆయనకి శిక్షకు గురవుతాడు. ముఖ్యంగా మేమందరం లీగల్ ఫీల్డ్ లో ఉండే మేమందరం చెప్పేది ఏంటంటే, ఏదైనా ఓ వ్యవస్థ, అందులో కాన్స్టిట్యూషనల్ బాడీ, దాంట్లో ఉండే జడ్జెస్ వాళ్ళు ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు చాలా మందికి అసంతృప్తి ఉండడం సహజం. బికాజ్ ఇది డైవర్సిఫైడ్ సొసైటీ కనుక చాలా మంది ఆ జడ్జిమెంట్ల పట్ల చాలా అఫెండ్ అవుతూ ఉంటారు, వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది. దాంట్లో ఎలాంటి మనం వేరే ఆలోచన ఏం లేదు, అది గ్యారెంటీగా ఉంటుంది కూడా. అయితే అసంతృప్తి వెళ్ళగట్టడం, మనం బయటికి చెప్పటం అనేది ఒక పద్ధతిగా ఉండాలి. జడ్జెస్ కి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనేది మన ప్రజాస్వామ్య దేశంలో అది చాలా ఇంపార్టెంట్ వింగ్ కనుక మనం జడ్జెస్ కి అసంతృప్తి వెలగాకటము, వాళ్ళని యాట్రిబ్యూట్ చేస్తూ, పర్సనల్ గా యాట్రిబ్యూట్ చేస్తూ, వాళ్ళ మీద ఎక్కడలేని నిందలేస్తూ అసభ్య పదజాలంతో దూషించడం అనేది ఏ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏ వ్యక్తి కూడా సపోర్ట్ చేయకూడదు, చేయలేము కూడా. కనుక ప్రభాకర్ గారికి ఆయన లైన్లో ఉండొచ్చు, ఆయన కూడా అతిపెద్ద ప్రజాస్వామ్యం, ప్రపంచానికే ప్రజాస్వామ్యాన్ని బాగా ఇది చేస్తున్న దేశంలో ఉన్నాడు. ఇక్కడ కూడా ఇండియా కూడా ఇంకో పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ రెండు దేశాల్లో కూడా మనకి ఫండమెంటల్ గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. అయితే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ లోనే ఉండాలి. కనుక పంచ్ ప్రభాకర్ గారి తల ఉద్దేశం ఏదన్నా అయి ఉండొచ్చు, ఆయన చాలా మంచి మనిషి కూడా అయితే అయి ఉండొచ్చు. అయితే ఒక రాజ్యాంగ వ్యవస్థను ఉద్దేశించి కామెంట్లు చేసేటప్పుడు అది జాగ్రత్తగా ఒక పద్ధతిగా చేస్తే ఆయనకు ప్రజల సపోర్ట్ కూడా ఉండుండేది. కానీ అది చేయకపోవడం అనేది దురదృష్టకరం. నేను ప్రభాకర్ గారికి ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఆయనకి ఏ ఐడియాలజీ అయినా ఉండొచ్చు, ఆయన వైసీపీకి సపోర్ట్ చేయొచ్చు, టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే ఈ రెండుకి కాకంటే న్యూట్రల్ గా ఉండి తన ఒపీనియన్ చెప్పినా ఇబ్బంది లేదు. అయితే అది ఒక పద్ధతిగా పార్లమెంటరీ లాంగ్వేజ్లు చెప్పాల్సిన పద్ధతిలో చేస్తే ఈ గొడవ వచ్చేది కాదు. ఇప్పుడు కోర్టు మన సుబ్బారావు గారు చెప్పినట్టుగా 2 రకాలుగా ఇది కేసెస్ ఉన్నాయి, ఆయన క్లియర్ గా చెప్పారు. ఒకటి సుమోటో కంటెంప్ట్, ఇంకోటి క్రిమినల్ కేసు. ఈ 2 కేసెస్ లో కూడా మనకి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. అయితే ఇష్యూ అంతా ఏంటంటే, సిబిఐ కానీ లేకపోతే ఇంటర్పోల్ కానీ అమెరికా వెళ్ళి ఒక వ్యక్తిని, అమెరికన్ సిటిజన్ ని ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి తెచ్చేంత సివియర్ కేసా అంటే అది క్వశ్చన్ మార్క్. డ్యూ రెస్పెక్ట్స్ టు మా జ్యుడిషియరీ, అది కొద్దిగా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అమెరికా మరి నాకు తెలిసినంత వరకు ప్రొసీజర్స్ చాలా టఫ్. అందులో భావ వ్యక్తీకరణకు సంబంధించిన ప్రొసీజర్స్ అయితే ఇంకా టఫ్. అక్కడ ఎట్లుంటుంది అంటే, అక్కడ జడ్జెస్ కి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, వాళ్ళు గట్టిగా మాట్లాడకూడదు, వాళ్ళు జడ్జెస్ మీద కూడా అకౌంటబిలిటీ అనేది ఒక లా ఉంది వాళ్ళకి. అక్కడ జడ్జెస్ కూడా చాలా జాగ్రత్తగా కోర్టుల్లో బిహేవ్ చేయాలి, బయట చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి, క్లయింట్లు అదే కక్షిదారులతో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే ప్రజలు మాత్రం ఏమన్నా మాట్లాడవచ్చు, అక్కడ వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. అక్కడ పొలిటీషియన్స్ కూడా చాలా మనకంటే మనం చెప్పే భాష కంటే ఇంకా కఠినమైన భాషతో మాట్లాడుతూ ఉంటారు, జడ్జెస్ మీద కూడా మాట్లాడుతూ ఉంటారు, కానీ అక్కడ క్రిమినల్ కంటెంప్ట్ అనేది లేదు. అయితే పంచ్ ప్రభాకర్ కి 10 రోజుల్లో సిబిఐ ఇది చేయగలుగుతుందా అంటే నాకైతే డౌట్. ఎందుకంటే అమెరికన్ ప్రొసీజర్స్, అందులో వాళ్ళకి మానవుల హక్కులకు ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఇండియాలో జైలు పరిస్థితి ఏంటని అడుగుతారు, ఇండియాకి ఆయన తీసుకొస్తే ఆయన సేఫ్టీ ఏమంటారు, అసలు ఎంత మనం ఇక్కడ ఊహిస్తున్నట్టుగా మన కోర్టులు చెప్తున్నంత దానికి ఆ సివియారిటీ ఉందా చేసిన నేరానికంటే, అదొక క్వశ్చన్ మార్క్ వస్తుంది. కనుక ఇవన్నీ ఇష్యూస్ అక్కడ వస్తాయి.
ఇష్యూస్ వస్తాయి కనుక మేబీ ప్రభాకర్ గారికి ఆ ధైర్యం కూడా ఉండుండొచ్చు. అయితే అక్కడ అమెరికన్ ప్రొసీజర్స్ లో అంటే ఇప్పుడు ఆయన మనం అరెస్ట్ చేసి కొన్ని తీసుకురావటం అనేది ఒక కొద్దిగా ప్రాక్టికల్ గా ఒక పాయింట్ చూసాం. ఏం సార్? ప్రాక్టికల్ గా సాయి ఒకటి గారు ఏంటంటే చెప్పండి. నీరవ్ మోడీ ఇట్లాంటి కేసులలో మన తరపున లాయర్లు వెళ్ళి సుదీర్ఘ వాదనలు వినిపించాల్సి వచ్చింది బ్రిటన్ కోర్టులో కానీ తర్వాత ఇతర అవునండి. కోర్టుల్లో కూడా. అక్కడ వాదనలు వినిపించినా కూడా అక్కడ మళ్ళీ వెసులుబాట్లు బోలెడన్ని వచ్చినాయి. ఇప్పుడు ఈ Guarantee. కేసులో అంటే అక్కడ వాటిట్లో చెప్పబడింది ఏంటంటే డబ్బులు ఎగ్గొట్టారని. బ్రిటన్ చట్టాల ప్రకారం డబ్బులు ఎగ్గొట్టడం అనేటువంటి క్రిమినల్ అఫెన్స్ కిందకి రాకపోవడం అన్నది ఇండియన్ చట్టాల ప్రకారం అన్నటువంటి పాయింట్, ఇవన్నీ కూడా అక్కడ ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. ఇప్పుడు Next అట్లాగే మీకు ఇంకో ఇందులో విషయం. ఎలాంటి వెసులుబాటు నేను ఇంకో ఉందని విషయం ఆయన కూడా- ధైర్యంగా ఉన్నారనుకోవాలి. నేను అదే విషయం చెప్పదలుచుకున్నానండి. మీరు ఇప్పుడు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ కానీ లేకపోతే నేరస్తులను అటు ఇటు మార్చేది కానీ ఇంటర్పోల్ కానీ చాలా సివియర్ అయిన క్రైమ్స్ అవన్నీ. అంటే ఏంటి, హ్యుమానిటీకి సంబంధించినవి, టెర్రరిజానికి సంబంధించినవి, వార్ క్రైమ్స్ కి సంబంధించినవి, లేకపోతే మన ఈ మనీ లాండరింగ్ కి సంబంధించింది. నీరవ్ మోడీ కేసు మన దగ్గర మనీ లాండరింగ్, అక్కడే ఆయనకి చాలా ప్రొటెక్షన్ వచ్చింది. మరి ఈ కేసుకి ఆ సివియారిటీ అక్కడ ఉందా అంటే మరి నా లెక్క ప్రకారం లేదు. మనము మన కోర్టులకు మనం గౌరవిస్తాం, మన కోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ అవ్వాలనే మనం కోరుకుంటాం. కానీ మరి అమెరికన్ చట్టాలు అమెరికాలో ఉండే పరిస్థితులను బట్టి అది అంత ఈజీ అవుద్దని నేనైతే అనుకోవట్లేదు. సిబిఐ పాపం లిమిటేషన్స్ లో ఉంది. అదే ఇండియాలో కానీ ఏదైనా అఫెన్స్ ఇండియను లేకపోతే ఫారినర్ ఇండియాలో చేస్తే, శాంతి ప్రసాద్ గారు చెప్పారు, ఆ అఫెన్స్ ఇండియాలో చేసింది. ఓకే, ఇది కూడా ఇండియాలో అయితే అది వర్చువల్ వరల్డ్. ఈయన చేసిన అఫెన్స్ ఏంటంటే ఇది ఫిజికల్ గా జరిగిన అఫెన్స్ కాదు. వాళ్ళు చట్టాల ప్రకారం దీనికి అంత సివియారిటీ లేదు. నెక్స్ట్ మన కోర్టు ఆర్డర్స్ తాలూకా జ్యూరిస్డిక్షన్ అక్కడ పనిచేస్తుందా లేదా అనేది అదొక పెద్ద ప్రశ్న అవుతుంది. కనుక ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరమైన విషయాలే. నేను అనుకుంటున్నాను ఫ్యూచర్ లో ఇది ఒక పెద్ద మోడల్ కేసు, అంటే పెద్ద ఒక రాజ్యాంగ సంక్షోభానికి సంబంధించి, అంటే Benchmark పెద్ద లా సెటిల్ అయ్యే కేసు కింద అయితే గ్యారంటీగా ఇది మనకి తేలుతుంది. ఒకవేళ కానీ మా హానరబుల్ గౌరవ న్యాయస్థానం ఆర్డర్స్ కానీ అమెరికాలో మన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎన్ఫోర్స్ చేసి ప్రభాకర్ గారిని తేగలిగితే ఇది గ్యారంటీగా ఒక మోడల్ కేసు అవుతుంది. తర్వాత ఇది ఏదన్నా కానీ కొద్దిగా కష్టతరమైన పనే. ఎందుకంటే ఇండియా వచ్చి ఏదన్నా ఫిజికల్ గా అఫెన్స్ చేస్తే ఇక్కడ పోలీసులు ఇమీడియట్ గా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిల్చోబెట్టి ఆయనకి శిక్షలు వేయటము, ఆ తర్వాత అక్కడికి పోయినా మళ్ళీ తెప్పించడం, మనకి చాలా కేసెస్ ఉన్నాయి అట్లా. ఎలాగా మన కేరళలో జరిగింది, సెయిలర్స్ క్యాప్టెన్స్ ఇద్దరు, ఆ కేసు మనం చూసాం. అయితే మరి వేరియస్ కేసెస్ ఉన్నాయి మనకి. కనుక ఈ కేసెస్ అన్నిట్లో కూడా ఇప్పుడు చాలా మనకి దావూద్ ఇబ్రహీం కేసెస్, ఆయన ఇండియన్ పోయి అక్కడ వేరే దేశంలో ఉండి ఇక్కడ నేరాలు చేయిస్తున్నాడు, ఆయన మీద బోల్డెన్ కేసులు ఉన్నాయి, మనం తేలేకపోతుంది. అలాగే నీరవ్ మోడీ ఇండియన్, ఇక్కడ మనీ లాండరింగ్ పాల్పడి అక్కడ వెళ్ళి హ్యాపీగా ఇచ్చేస్తున్నాడు, ఆయన తేలేకపోతున్నాం. అలా బోల్డ్ కేసెస్ ఉన్నాయి. అయితే సెటిల్ అయిపోయేలా మరి నాకు తెలిసి అయితే మాత్రం ఈ ఆలీ ముబారక్ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ ముంబైలో సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, వాళ్ళు ఏ దేశస్తులైనా కానీ ఇండియాలో నేరం చేస్తే ఇండియన్ లాస్ అప్లై అవుతాయని చెప్పి. అలాగే మనకి ఇది ఒకటి ఉంది, వీలర్ వర్సెస్ ఎంపరర్ కేసు ఒకటి ఉంది, చాలా కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ 498A లో 3 జడ్జెస్ బెంచ్ జడ్జిమెంట్ కూడా ఉంది. ఆయన అది వేరే ఇది. ఇండియన్ అమెరికాలో చేసిన నేరం మీద కూడా ఇండియన్ కోర్టులు దాన్ని మనం నేరంగా పరిగణించి ట్రై చేయటం అనేది మన ఏపీకి సంబంధించిన కేసే ఉంది, ఈస్ట్ గోదావరికి సంబంధించి. కనుక ఈ నేరం వర్తించడం అనేది గ్యారంటీగా ఉంది. ప్రభాకర్ ఇండియన్ చట్టాల ప్రకారం పంచ్ ప్రభాకర్ గారికి ఇక్కడ చట్టాలు వర్తిస్తాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ పంచ్ ప్రభాకర్ గారిని అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి ఈ విషయంలో శిక్షించడం అనే దాంట్లో మనం వేచి చూడాల్సి ఉంటుంది. అదంత ఈజీ అవుద్దని నేనైతే అనుకోవట్లేదు. రైట్. పొన్నగ జనార్దన్ రెడ్డి గారు. సాయి గారు, అక్కడ ఉన్న మన పెద్దలకి, ప్రైమ్ 9 వీక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. నేను ముఖ్యంగా అండి ఈ సుబ్బారావు గారు పాపం ఎందుకు అంత ప్రయత్నం చేస్తున్నాడో, ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. మేము ఎప్పుడో చెప్పాం వైఎస్ఆర్సీపీ పార్టీకి పంచ్ ప్రభాకర్కి సంబంధాలు లేవు, ఆయన ఎలాంటి మెంబర్ కాదని ఆయన చెప్పాడు. 2-3 ఛానళ్ళు ఇప్పటికే చెప్పాడు, మళ్ళీ ఇవాళ కూడా చెప్పాడు. కానీ మన సుబ్బారావు గారికి ఎందుకో పాపం క్లారిటీ రావట్లే ఆయనకి. ఆయన పాపం ఆయన అనుమానాలన్నీ పాపం ఎంతసేపటికి వైఎస్ఆర్సీపీ పార్టీ మీదనే ఆయనకి అనుమానాలు తిరుగుతున్నాయి.
మరి ఆయన విజ్ఞతకు వదిలేస్తాను. ఆయనకు అదే పనిగా ఉన్నాడు పాపం, టీడీపీని ఎక్కడికో లేపాలని చెప్పి. ఇంకా నేను అంతకంటే ఈ రాజకీయాల గురించి నేను మాట్లాడేది. నీకు నెక్స్ట్ నేను దీని లీగల్ ఇష్యూస్కి వచ్చేస్తాను. సుబ్బారావు గారు, అది మాత్రం కరెక్ట్ కాదండి. నేను మళ్ళీ ఇంకోసారి ఖండిస్తున్నాను ప్రైమ్ లైన్ తరఫున. పంచ ప్రభాకర్ కానీ ఏం చెప్తున్నారు? ప్రైమ్ తరపున మేము చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తున్నాడు అనుకుంటున్నాం. మేము టీడీపీ బాటలో నడుస్తున్నాం అనుకుంటున్నాం సార్. ఎవరు ఎన్ని అనుకున్నా వాస్తవాలు ప్రజలు టాపిక్ డైవర్ట్ కాదు. అదే అందుకే నేను దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఆయన ఏదో బాధపడ్డాడు, సుబ్బారావు గారికి ఏదో పాపం బాధ కలిగింది కాబట్టి అది నివృత్తి చేద్దామని చెప్తున్నాను. ఎవరు భావాలు వాళ్ళకుంటాయి, ఎవరు వాళ్ళకు ఉంటాయని అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది నెంబర్ 1 అయిపోయింది. అది దానికి వదిలేసేయండి సార్. ఇంకోటి ఆయన సుబ్బారావు గారు అన్నాడు అక్కడ దౌత్య కార్యాలయం ఇంటర్పోల్ రెడ్ కార్నర్ని పర్సూ చేస్తుంది అన్నాడు. కరెక్ట్ కాదండి. నేను 40-50 కేసులు ఈ రెడ్ కార్నర్ కేసులు చేశాను. ఇంటర్పోల్ అనేది ప్యారిస్లో ఉంటుంది. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. అది ఒక అంతర్జాతీయ పోలీస్ స్టేషన్. దానికి హెడ్ క్వార్టర్స్ లయన్స్ ప్యారిస్లో ఉంటుంది. 164 దేశాలు దాంట్లో మెంబర్స్గా ఉంటారు. అర్థమైందండి. ఒక ఇంటర్పోల్లో ఒక సిబిఐ కానీ, సిబిఐ నుంచి ఎన్సిబి అని ఒక స్టేట్లో ఉంటుందండి. ఆ కమిషన్ ఆఫ్ బ్యూరో అనేది నేషనల్ కమిషన్ బ్యూరోకి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు రెడ్ కార్నర్ కానీ, ఎల్లో కార్నర్ కానీ, బ్లూ కార్నర్ కానీ అక్కడ నుంచి అది ఆ ఇంటర్పోల్కి పంపిస్తుంది, ప్యారిస్కి పంపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఒక అడ్వైజరీ బోర్డు దాని మీద డెసిషన్ తీసుకుంటుంది. రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయాలా లేదా అనేది. అక్కడ డెసిషన్ అయినాకనే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అవుతుంది. రెడ్ కార్నర్ అంటే అరెస్ట్ కాదండి, ఇట్స్ ఏ వారెంట్. ఏంటంటే ప్రతి పోర్టు, ఎయిర్పోర్ట్ కానివ్వండి, సీ పోస్ట్ కానివ్వండి, ఎక్కడైనా కానీ ఇలాంటి వ్యక్తి వచ్చినప్పుడు అక్కడ ఫ్లాష్ అవుతుందండి. అతను అక్కడ అరెస్ట్ చేయమని కాదు, ఏ దేశానికి రిక్వైర్మెంట్ ఉంది, ఏ కేసుల్లో ఉన్నాడనేది మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది కానీ ఎక్కడ అరెస్ట్ అనేది ఉండదు. అది బ్రీఫ్గా ఇంటర్పోల్ గురించి. సో ప్రభాకర్ గారి విషయంలో సిబిఐ మేము ఇంటర్పోల్కి అప్రోచ్ అయ్యామని చెప్పారు. అది ప్రాసెస్ జరుగుద్ది. అంతేగాని రెడ్ కార్నర్ నోట్ అప్పుడే ఇష్యూ అయినట్టు కాదు. దానికి టైం పడుతుంది. అది ఇవ్వచ్చు. ఆ డెసిషన్ కూడా మనం రిజెక్ట్ చేయొచ్చు. ఇంటర్పోల్ ఆయన మీద వేసింది కానీ 2 ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో ఆ ప్రాసెస్లో. కాబట్టి అది ఇంకా మనకి ఆయన రెడ్ కార్నర్ ఇష్యూ అయిందా డెసిషను, అది రిజెక్ట్ అయిందా అనేది ఇంతవరకు మనకి తెలియదండి. అది ప్రాసెస్ సిబిఐ చేస్తుంది. తర్వాత రెండోది వచ్చి ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో, పార్లమెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, అదే స్టేట్కి వచ్చేసరికి అసెంబ్లీ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, కోర్ట్స్ కానీ, హైకోర్ట్స్ కానీ, వీటి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది కంటెంప్ట్ కిందకు వస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా కానీ దానికి శిక్షార్హులే. సో ఇప్పుడు హైకోర్టులో జరిగే 2 కేసుల్లో కంటెంప్ట్ ఆఫ్ క్రిమినల్ కేసు ఒకటి ఉంది, సుముటోగా హైకోర్టు తీసుకున్న కేసు. రెండోది రిజిస్టార్ జ్యుడిషియల్ ఫైల్ చేసినట్టు ఒక రిట్ పిటిషన్ 9166. సో మొన్న ఇక్కడ గత వారం రోజులుగా ఇది ఆనరబుల్ హైకోర్టులో ఇది చర్చకు వస్తున్నాయి 2 కేసులు. దాంట్లో కంటెంప్ట్ ఆఫ్ క్రిమినల్ కేసులో సిబిఐ వారు ఇంతవరకు 11 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో 5గురికే బెయిల్ వచ్చింది, ఇంకా 6గురు జైల్లోనే ఉన్నారు కంటెంప్ట్ ఆఫ్ కేసులో. సో దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిబిఐ అనేది యాక్ట్ చేస్తుంది. సిబిఐ యాక్ట్ చేయకుండా లేదు. కానీ ఈ పంచి ప్రభాకర్ విషయానికి వచ్చేసరికి సిబిఐకి ఉన్నటువంటి హడిల్స్ ఆయన సుబ్బారావు గారు చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ ఏం జరుగుద్ది, అక్కడ లాస్ ఏముంది, ఇక్కడ అన్నీ కూడా దాని గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. సో ఎప్పుడైనా కానీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అది నేరం రుజువుల సంగతి తర్వాత పక్కన పెట్టినా దాని మీద కాన్సిక్వెన్సెస్ మాత్రం ట్రయల్ అనేది జరుగుద్ది. దానికి తగ్గట్టుగానే అన్ని ఈ సిబిఐ అనేది ఉన్నతమైనటువంటి ఒక బాడీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు లేట్ అవుతుందా లేదనేది అది తర్వాత విషయం. మెయిన్గా నిన్న వచ్చినటువంటి ఆర్డర్లో 10 రోజులు అనేవి ఎక్కడా లేదండి. అది వాక్యంలో వచ్చింది 10 రోజుల్లో మీరు చేయండి, 3 రోజుల్లో చేయండి అని చెప్పి ఆనరబుల్ హైకోర్టు వారు సిబిఐని అడగడం జరిగింది. కానీ ఆర్డర్ కాపీలో చూస్తే 2 వారాలు టైం ఇచ్చి వాళ్ళ డైరెక్టర్ని అఫిడవిట్ చేయమన్నారు. కానీ 10 రోజుల్లో పట్టకరమ్మని అరెస్ట్ చేయమని ఎక్కడ ఆర్డర్ కాపీలో అయితే లేదు. అది క్లియర్గా ఆర్డర్ కాపీ నా దగ్గర ఉంది, సుబ్బారావు గారు చూసుకోవచ్చు. దాంట్లో ఎక్కడా లేదు. 2 వారాల్లో వాళ్ళు ఏంటంటే మేము ట్రై చేస్తున్నాము, మా ప్రయత్నం చేస్తాం సిబిఐ చెప్పడం జరిగింది. 10 రోజులు అనే మాట ఆర్డర్ కాపీలో లేదు. కానీ వ్యాఖ్యలో మాత్రం వచ్చింది 3 రోజుల్లోనే చేయమన్నారు అరెస్టు. కాదు 10 రోజులు టైం కావాలని అడిగారు. అది తర్వాత అది 2 వారాల్లో సిబిఐ డైరెక్టర్ని వచ్చి అఫిడవిట్ ఫైల్ చేయమన్నారు. అది 22 ఈ నెల నవంబర్కి కేసు పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే ఈ ప్రభాకర్కు ఉన్నటువంటి హక్కులు, ఈ మానవ హక్కులు అనేది దేశానికి అవి మారుతుంటాయి. అది ఆయనకున్నటువంటి హక్కులను ఆయన ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. దా విషయంలో ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, ఇండియాలో జరిగేటువంటి ఈ క్రిమినల్ కేసు కానీ, కంటెంప్ట్ కేసు కానీ ఆయన ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఈరోజు కాకపోయినా 10 ఏళ్ళు కాదు, ఎన్ని సంవత్సరాలైనా కానీ అది అఫెన్స్ కింద ట్రీట్ అయినప్పుడు అది రుజువు అవుద్దా లేదనేది తర్వాత విషయం.
ఖచ్చితంగా దాన్ని మాత్రం ఆయన ఇక్కడే చేయాల్సిన బాధ్యత మాత్రం లీగల్గా ఉంటుంది. రైట్. పంచప్రభాకర్ గారు, ఇక్కడ అందరూ చెప్తున్నారు మీరు ఎప్పటికైనా ఫేస్ చెయ్యక తప్పదు. అట్లాంటప్పుడు మీ వైపు నుండి వాదనలు వినిపించడమా లేదా క్షమాపణని కోర్టుకి చెప్పడమా? ఇప్పుడు ఒకళ్ళ క్షమాపణ చెప్పిన వాళ్ళని ఈ కేసులో నుండి తొలగించడం జరిగింది, అట్లాంటి దానికి సిద్ధపడుతున్నారా? Yes, I am already preparing. I talked to my legal counsel. We are preparing రెండంచెల వ్యూహంతో ఉన్నాను. ఒకటి అపాలజీ ఒక పంపిస్తున్నాను. I am doing that. At the same time, worst case scenario, whatever comes, I am ready to face. That is నేను ఒక 2-3 రోజుల్లో అంటే ఎలా గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చేరుతుంది. నేను అపాలజీ ఐఎమ్ టెండరింగ్ అపాలజీ. వెదర్ దే యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, దట్స్ అప్ టు దెమ్. బట్ ఐఎమ్ నాట్ టూ మచ్, ఐ మీన్ నేను నాకు పంపించడం వరకే, అది వాళ్ళ డిస్క్రిప్షన్. బట్ నా డిస్క్రిప్షన్ నాకుంటది. దెన్ వీ విల్ ఫేస్ ద వాట్ ఎవర్ ద లీగల్ ఫైట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బిట్వీన్ అ కంట్రీ అండ్ మీ. క్షమాపణ అనేది అభ్యర్థనతో ఉంటుంది, అలా కాకుండా మొక్కుబడి కాకూడదు కదా. అంటే వ్యవహారము అట్లా ఉంది అనిపిస్తుంది. అంటే అఫ్ కోర్స్ సి వెన్ ఇట్స్ ఇన్ ద పేపర్, ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి పొంతన లేదు, నేను మాట్లాడేదానికి పొంతన ఉన్నదని మీరు అనుకోవట్లేదు కదా. సి ప్రాబ్లమ్ ఈజ్, ఇప్పుడు వాళ్ళు కోర్టులో వాళ్ళు నీకు తల అదేది నా తోక కత్తిరిస్తాము, నీకు తోకలో ప్రాణం ఉంది, వాట్ ఈస్ దిస్? ఆ వ్యాఖ్యలు తీసుకొని నేను కావాలంటే మళ్ళీ వాళ్ళు సుమోటోగా, నేను సుమోటో నాకు లేదులే కానీ నేను ఐ కెన్ బ్రింగ్ దెమ్ టు సీ. వాళ్ళు నేను అన్నదానికంటే నన్ను కూని చేశారు వాళ్ళు. అది కోర్టులో వాళ్ళు చేశారా, నేను అనే పాయింట్ ఇక్కడ, వేరే వాళ్ళు చేశారు. మీకు అప్పీల్ చేసే అధికారం ఉంటది, హైకోర్టులోనైనా సుప్రీంకోర్టు. ఇదిగో నేను మాట్లాడింది ఒకటైతే ఇలా వక్రీకరిస్తున్నారు అని, అట్లాంటి అప్పీల్కి ఎందుకు వెళ్ళలేకపోయారు? సి అప్పీల్కు వెళ్తాము అనేది లేదా అనేది పక్కన పెడితే, నాకు తెలిసినంత వరకు నేను చేసిన వాటిలో చేస్తాను. దాని తర్వాత నేను ఏది ప్రశ్నించదలుచుకున్నానో నాకు దాని ఫలితం కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ వ్యవస్థల్లో మార్పులు రావాలి, మీరు జై భీమ్ సినిమా చూసారో లేదో, జనాలందరూ కూడా దాన్ని చూసి దాన్ని ఉత్తేజులవుతున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు వ్యవస్థలో జరుగుతున్న లోటుపాట్లను ఎత్తి చూపడానికి ప్రజలు వస్తున్నారు. అది నాకు కావాలి. ఎస్, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎస్, ఆ మిషన్లో నేను ఉన్నాను, దాంట్లో భాగము. నేను దాని గురించి మాట్లాడాను. నేను దాని తద్వారా నన్ను దాన్ని నిరోధించడానికి నేను బూతులు మాట్లాడుతున్నాను, నా మీద వేరువేరుగా చేస్తున్నారు. నేనేదో ఓకే, వాళ్ళు నేను ఏం మాట్లాడినారో వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్ క్రైమ్ కేసులు ఉన్నాయి, లెట్ ఇట్ బి. నేను నా వైపు నుంచి నేను ఇదిగో ఇది అనేది ఒక లెటర్ అయితే పెడతాను. దాని తర్వాత ఏమొస్తే చూసుకుంటాం. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ ఫిక్స్ టు నాబ్ మీ, దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్లీ దెమ్. ఎస్, ఓన్లీ వే ఇస్ నేను ప్లీ చేసిన వాడు ప్లీ ఒప్పుకుంటారు. నువ్వు ఎవరికి ఏమైనా నమ్మకం ఉందా? ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. బికాస్ ద వే they are making stories every day, it doesn't, I don't believe in it. I mean, బిలీవ్ చేయడానికి రోజు ఒక కథనం రాసు. నేను అనేది ఇప్పుడు మీరు న్యాయస్థానానికి ఏం చెప్పదలుచుకున్నారు? నా వ్యాఖ్యలలో లేదని చెప్పదలుచుకున్నారా, లేదంటే కనుక మీ మీద నాకు దురుద్దేశం ఉందని చెప్పదలుచుకున్నారా? నో, నేను న్యాయస్థానానికి, న్యాయస్థానాల గురించి, న్యాయస్థానాలు అదేదో మీరు అన్నారు కదా, పవిత్రమైన వ్యవస్థల గురించి నేను డైరెక్ట్ గా అందరికి ఒకటే ఘాట్లో కలిపి మాట్లాడదలుచుకోలే. దేర్ ఆర్ సమ్ ఫిట్ ఫాల్స్, దేర్ ఆర్ సమ్ ఇండివిజువల్స్, అండ్ దెన్ they are doing a problem or a mistakes, so that has to be corrected అనేది నేను ప్రశ్నించాను. ఆ ప్రశ్నించిన విధానంలో ఏమన్నా తప్పు ఉండొచ్చాము కానీ, బట్ దానికి తగిన కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి, చేంజ్ యాక్షన్స్. ఐ థింక్ లెట్స్ సీ హౌ దట్ ప్లేస్. రైట్. మీరేమంటారు శాంతి ప్రసాద్ గారు?
సాయి గారు మిత్రుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. అయితే ప్రభాకర్ గారు, నేను ఇప్పుడు చూసాను నా సెల్ ఫోన్ లో పవన్ కళ్యాణ్ గారు మీరు పెట్టింది విశాఖపట్నం మీటింగ్ తర్వాత పెట్టిన ఆ ఫేస్బుక్ లో పెట్టింది చూశాను. ఇప్పుడు అది ఓపెన్ అవ్వట్లేదు. అంటే బహుశా ఆయన డిలీట్ చేసి ఉంటారు. ఆయన కాదు, నేను వేరే ఛానల్ ఆయన చెప్పినప్పుడు అది ఆయన డిలీట్ చేసేసి ఉంటాడు. కాదు, అది బ్లాక్ సో దట్ ఈస్ ఏ యూట్యూబ్ బ్లాక్ No, 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 మీకు బ్లాక్ సార్, మీకు వీడియోలు No, no, కావాలంటే black నేను చేయలేదండి. చేస్తాను. నా Black దగ్గర కాదు. ఉన్నాయి. ఇంకో బహుశా లేదండి. వందల delete వీడియోలు చేసి ఉన్నాయి ఉంటాడు. కానీ వాటి గురించి ఎందుకు కానీ ఒక్క నిమిషం, అది ప్రభాకర్ గారు ఏదో చెప్తున్నారు వినండి. బ్లాక్ రైట్ నౌ because of Janasena. I don't want to talk about it. It's a waste of time. I don't have much time. I am very sorry. If you want For to you, talk it is a about waste of politics, time, I have but a you lot are more a- time to talk. You are I can considered talk as to you the many same in ways. India. No Please way. Don't No way. please No don't way. make unnecessary No comments. way. But what No I'm way. no. What I'm trying to project, you first listen. It doesn't matter. What It I'm doesn't trying to matter project, at you the first end of the listen. story. రోజు వచ్చి For me also, whatever you say doesn't matter. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ Whatever you say, you being considered here as the చూసిన వ్యక్తి same. కాదు. నేను Please, నీకు please, మీకంటే please, నేను బలమైన unnecessarily, వ్యక్తిని please, unnecessarily నమ్ముతున్నాను. don't come in my I am way. pretty sure I In will my way of prove it. expression. ప్లీజ్ What వన్ బై is వన్ going- మాట్లాడితే అర్థమవుతుంది. unnecessarily don't క్రాస్ come in టాక్ my అయితే way అర్థం of కాదు. expression. ప్రభాకర్ గారు ఆయన మాట్లాడింది Please don't come- అయ్యాక మీకు ఇస్తాను ఛాన్స్. I am ఒక్కసారి No, no, no. I am శాంతి trying ప్రసాద్. to నా highlight ఛానల్ the ఇప్పుడు ఆయన issue. మాట్లాడితే పాలిటిక్స్ గురించి దెన్ ఇట్ హోల్ థింగ్ ఈస్ గోస్ టు పాలిటిక్స్. దానికి రెడీ అయితే Let it be. Let it be. కాదు. I want to make it as a ఆయన చెప్పనండి, ఆయన పూర్తిగా చెప్పాక Not మీరు a మాట్లాడండి simple picture. తప్పకుండా. Because it does not only constrain with the judicial system, it also belongs to fundamental rights of individuals of this society of India. So I want to make it a larger picture, not a simple isolated incident. That is my endeavor today. So what I want to say is that after seeing my phone, it is not coming out. That does mean that probably you might have deleted it. నో For it- ఫేస్బుక్ No, I did not delete. You guys reported and it is being deleted. Egg and chicken story నువ్వు చెప్పేదేనండి. ఎవరు తిట్టారు, ఎవరు స్టార్ట్ చేశారు కాదు. I have a lot more information with me. I will show you, sir. మీరు అవన్నీ చూడు. It's Prabhakar over. garu, first if you can listen It's- my words, Game is then you over. understand Okay? what I'm going to say. Don't think you Please, have all the ప్రభాకర్ గారు intelligence in your ఒక్కసారి mind పూర్తిగా and you want వినండి. to express it విన్న and won't తర్వాత it. ఆయన మాట్లాడేదానికి I'm ఆన్సర్ saying చేస్తే about a బాగుంటుంది. specific case only. ఒక్కసారి I'm వినండి. saying about only a specific case, not about your entire efforts. So if you can listen patiently, then you will understand what I'm going to say. So that portion is not coming out means చెప్పండి. that is being deleted from the social media platform, for which I'm saying I'm glad. That's what I'm going to say. Now the larger picture Yeah. is any individual, Okay, మీరు అయిపోయిందా? whoever he may be, whoever he may be, to whatever ideology he may be interested, but అతను తన వికారాన్ని చూపించకూడదు, తన సంస్కారాన్ని చూపించుకోవాలి. దిస్ ఇస్ వాట్. అది ఒక జ్యుడిషియల్ సిస్టమ్ మీద పడితే జ్యుడిషియల్ రియాక్ట్ అవుదా, మిగతా వ్యక్తుల మీద వస్తే జ్యుడిషియల్ అంత ఇదిగా సీరియస్ గా రియాక్ట్ అవుదా? దిస్ ఈస్ ఐ వాంట్ టు మేక్ హైలైట్. అసలు సోషల్ మీడియాని అబ్యూస్ చేస్తున్నంత దరిద్రంగా ఇంకెక్కడ కూడా అవ్వట్లేదు. ఈ సోషల్ మీడియాని Right, కంట్రోల్ right, చేయాల్సిన అవసరం ఉంది, So, దీన్ని వాళ్ళ నియంత్రించాల్సిన గురించి అవసరం ఉంది. social media అదొక పెద్ద I topic. want to take it in a Mainstream larger media ఒక పెద్ద picture. topic. I am not Social media concerned ఒక about topic. Panch Prabhakar or somebody. See, let's I'm taking try it to to focus Panch Prabhakar larger to be issue, nabbed in where 10 days or it not. is ప్రభాకర్ గారు ఒక్క pending నిమిషం over ఆయన Supreme మాట్లాడండి. పూర్తయితే క్లారిటీ వస్తుంది. ఒక్కసారి Where the matter చెప్పండి. is pending before Supreme Court on this larger issue. How to control social media, how to make responsible the persons who make posts in the social media. This is I want to say. I want to take it in a different platform. I don't want to confine to only this particular gentleman who inclines towards Okay. నేను ఒక Western విషయం ideology we want to and see criticizes how the other parties' mainstream media ideology. is behaving. I am not We want bothered to about him. I am not combat bothered about him. mainstream media. But I want to మీకు take అదే it to a larger అర్థం కాదా? picture. సార్ మీరే అనుకుంటున్నారు సార్ అన్ని మీవే అని, కానీ ప్రపంచం వేరుగా ఉంది సార్. సత్యప్రసాద్ సార్, Prabhakar, I am not Prabhakar, concerned very about you. good. I am least bothered about you. It is for the judiciary to look after.
I am least bothered about Okay, you or your arrest. then okay, let's change the topic. Sai Garu, let's change the topic. Social media versus mainstream media. Mainstream media versus You are politics, saying nexus, something. everything. You are saying something that you have got our ideology. You have been cursed by the society. You can extend your debate to whatever extent you want, but the others cannot. This is not fair. Okay, sir. This is not fair. So it's already for me. I can also extend it. Thank you very much, everyone. There I are appreciate umpteen your number of input. persons in I the think society who are being And then, deprived, who are being I depressed, wish who are everybody being good luck. Thank you oppressed. very much. Thank you. ప్రభాకర్ Thank గారు you, ఒక్క sir. నిమిషం. ప్రభాకర్ గారు ఆన్సర్ చెప్పండి, sir. చేయడానికి There are ఛాన్స్ ఉంది. ఆయన umpteen number of మాట్లాడాక people. మీరు మాట్లాడటానికి I am not అవకాశం interested ఉంటుంది. not only with regard to ఇందులో judiciary, how ఒకటి it behaves, how it ప్రజాస్వామ్యం reacts, మీరు అంటున్నారు కదా, these are ప్రజాస్వామ్య all not my విలువలు అన్నప్పుడు concerns. అన్ని I am వెర్షన్స్ concerned about వినాలా, probity in the ఆన్సరబుల్ society. గా ఉండాలి కదా. Decency మీరు in the ఈ society. వ్యవస్థల్లో ఏ మార్పు కావాలనుకుంటున్నారో ఆ మార్పు మనతో ఆరంభం కావాలి కదా. ఒకసారి వినండి, విన్న తర్వాత మీ వెర్షన్ చెప్తే బాగుంటుంది. మధ్యలో మనం డిస్కనెక్ట్ అవ్వాల్సిన నెసిటీ లేదు. ఒక 20 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. జస్ట్ ఏ మూమెంట్. మా సారు రైట్ సుబ్బారావు గారు. మా సార్ అదే చెప్తున్నారు. ఒక్కసారి వస్తాను, మీ దగ్గరకు వస్తా. ప్రభాకర్ గారు మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం, సుబ్బారావు గారిది కూడా అయిపోయాక మీ దగ్గరకు వస్తాను. What I am talking about ఒక్కసారి is system. The ఒక్క system, నిమిషం. social media system. సిస్టమ్ గురించి మాట్లాడదాం. రైట్ రైట్ టోటల్ దాని గురించి దగ్గరికి వద్దాం. ఒక్క నిమిషం సుబ్బారావు గారు. ఒకటి సాయి గారు, సుబ్బారావు గారు ఇక్కడ ఒక విషయం మీరు మాట్లాడే ముందు ఒక పాయింట్ ఏంటంటే, ఈవేళ సోషల్ మీడియా అనినే కాదు, బయట అయినా సరే, ఈవెన్ పొలిటికల్గానైనా సరే, బూతులు మాట్లాడుకోవడం అనేటువంటిది ఒక జనరలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి మొన్న చూసాం, బూతులు మాట్లాడితే సెక్షన్ 41 కింద నోటీస్ ఇవ్వండి, అరెస్ట్ చేయొద్దు. లేదా దుర్భాషలు ఆడితే సెక్షన్ 41 కింద నోటీస్ ఇవ్వండి. 7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడే వాటన్నిటికీ నోటీసులు ఇవ్వమన్నటువంటిదే ఒకవైపున ఆదేశాలు ఉన్నాయి. రెండో పక్కన ఇది 7 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడేది అని అరెస్ట్ చేయాలా? ఎక్కడ ఉంది వీటి రెండింటి మధ్యన ఉన్నటువంటిది? ఒకటి సాయి గారు, ఈ అఫెన్సెస్ 7 years బిఫోర్ ఉన్నప్పుడు కూడాను ఆ యొక్క కేసుల యొక్క పరిస్థితిని బట్టి, ఇప్పుడు 41A ఉందండి, ఈయన మరొక నేరం అలాంటిదే చేస్తాడు అని అనుకున్నప్పుడు అతను అరెస్ట్ చేసేటువంటి అధికారం ఉంది. ఎందుకంటే పంచి ప్రభాకర్ గారు ఇచ్చేటువంటి ఆల్రెడీ గతంలో ఇచ్చిన వాటి మీద ఆల్రెడీ కంటెంప్ట్ తీసుకున్నప్పుడు కూడాను న్యాయస్థానం ఏం భావించింది, తదుపరి కూడా ఆయన సోషల్ మీడియాలో అదే అఫెన్సెస్ కమిట్ అవుతూ ఉన్నాడు, రెగ్యులర్ గా ఆ అఫెన్సెస్ రెగ్యులరైజ్ చేశాడు అనేది ఎప్పుడైతే భావం వచ్చిందో అప్పుడు ఈ కండిషన్స్ అప్లై అవుతాయని నేను అనుకోను. కాబట్టి అది ఓన్లీ ఒక నేరం చేసి ఉండి తదుపరి నేరాలు చేయకుండా ఉన్నప్పుడు దాని యొక్క సీరియస్నెస్ తగ్గుతుంది. దీంట్లో ఏమవుతుంది, రొటీన్ మేనర్ లో ఈవెన్ సిబిఐ కేసులు నమోదు చేసినా లేదంటే కోర్టు ధిక్కారం చేసుకున్నా కానీ ఆయన పంచి ప్రభాకర్ గారు ఆయన విమర్శలు న్యాయ వ్యవస్థ మీద కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే సేమ్ అఫెన్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాంట్లో ఇలాంటి కేసుల్లో ఆ యొక్క 41A నోటీసు లేకుంటే అన్వేష్ కుమార్ జడ్జిమెంటు అది దీంట్లో అప్లై అవుద్దని నేను అనుకోను. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పంచి ప్రభాకర్ గారు చెప్పేది ఏంటంటే, నేను ఒక మంచి మాట చెప్పాను, నేను అపాలజీ చెప్తానంటే కొంత రియలైజేషన్ కనబడుతున్నట్టుగా ఉంది. నేను చేసిన అంశాలు మీద నేను అపాలజీ చెబుతాను అని చెప్పేసి ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పినాడు కాబట్టి నేను పంపుతాను న్యాయ వ్యవస్థ అని చెప్పేసి. అయితే ఫిజికల్ గా అపీర్ అవ్వమంటారా న్యాయస్థానం, లేకుంటే ఆయన ఇచ్చిన లెటర్ని పరిగణలో తీసుకుంటారని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఫిజికల్ గా అపీర్ అయిపోయి అపాలజీ చెప్తే కంటెంప్ట్ కేసులో ఏమైనా కన్సిడర్ చేయొచ్చు, కానీ క్రిమినల్ కేసులో ఆయన అపాలజీ వల్ల క్రిమినల్ కేసు ఇచ్చేస్తారనేది అది సాధ్యమయ్యే విషయం కాదు. క్రిమినల్ కేసునే ఉంటుంది, ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఉంటుంది, ఇంటర్పోల్ వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తారు, సిబిఐ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. కాబట్టి నీకు ఎప్పుడైతే అపాలజీ చెప్పినప్పుడు తీసేసే పద్ధతి ఓన్లీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులోనే ఉందనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. క్రిమినల్ కేసులో అది రాదు. క్రిమినల్ కేసులో అడ్మిట్ అయితే కన్విక్షన్ పడుద్ది. కాబట్టి ఇక్కడ దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ని ఇక్కడ మనం డిస్కస్ చేయవలసింది. ఇంకోటి ఏంటంటే, ఇది పంచి ప్రభాకర్ విషయమే కాదండి, చాలా అంశాల్లో సిబిఐ
నేరస్తుల్ని వాళ్ళ హోదాలను బట్టి వదిలేసిన సంఘటనలు అనేక ఉన్నాయి. ఎందుకంటే ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, రిట్ పిటిషన్ నెంబర్ 9166/2020 దాంట్లో చాలా స్పష్టంగా దాంట్లో రాసిందంటే, ఏ వీడియో ఫుటేజ్ ఆఫ్ సాక్షి న్యూస్ రివీల్ దట్ నిమ్మగడ్డ సురేష్ ఇన్ హిజ్ లైవ్ స్పీచ్ ఫ్రమ్ వైఎస్ఆర్ ఆఫీస్ తాడేపల్లి attributed motive to the High Court that Chandrababu Naidu is managing the High Court. He also stated that how Chandrababu Naidu came to know the verdict prior to half an hour or 10 minutes of its pronouncement and shall be inquired. ఇది క్లియర్ గా జడ్జిమెంట్ లో రాశారండి. కానీ ఎక్కడండి ఆయన మీద, నిమ్మగడ్డ సురేష్ మీద ఏం చర్యలు తీసుకుందండి సిబిఐ? న్యాయ వ్యవస్థ జడ్జిమెంట్ లో రాసిన దాని మీద చాలా స్పష్టంగా ఆయన ఈ పని చేశాడని చెప్పేసి రిజిస్ట్రార్ జనరల్ కంప్లైంట్ ఇచ్చారు, జడ్జిమెంట్ లో ప్రస్తావించారు. అయినప్పుడు కూడా ఎక్కడ తీసుకున్నారండి? అనేక మంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు న్యాయ వ్యవస్థ మీద దాడి చేశారు. సోషల్ మీడియా కూడా మేము చెప్పవసరం లేదండి. సోషల్ మీడియా కూడా ఏం చెప్పారు విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నంలో? సోషల్ మీడియా వాళ్ళందరూ మా వాళ్ళే, వాళ్ళని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అన్నాడు కదా. దీంట్లో బహిర్గతం ఏంటంటున్నా నేను, ఆల్రెడీ మేమే పెట్టించామని పరోక్షంగా మీ నాయకుడే ఒప్పుకున్నారు. కాబట్టి ఇది అలాంటి వాటిల్లో వాళ్ళ మీద ఎవరైతే పెట్టారో వాళ్ళందరి మీద కూడా రికార్డెడ్ గా ఉన్నప్పుడు కూడాను, అందుకే న్యాయ వ్యవస్థ చాలా స్పష్టంగా చెప్పిందండి, వాళ్ళ హోదాలని వాళ్ళ పోస్టులను పరిగణలోకి తీసుకోకుండా మీ దగ్గర ఉన్న ఆధారాన్ని బేస్ చేసుకొని అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఈ యొక్క ఆదేశాల్లో ఇవ్వడానికి ప్రధాన కారణం అదేనండి. కాబట్టి సిబిఐ కూడా కొంత రాజకీయ ప్రభావానికి లొంగుతుందా అనే ఒక అనుమానం కలుగుతా ఉంది. కాబట్టి సిబిఐ కూడా నిష్పక్షపాతంగా తన మన భేదం లేకుండా అధికార హోదాలను పక్కన పెట్టేసి కాబట్టి టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. ఒక్క పాయింట్, సిబిఐకి సంబంధించి ఇప్పుడు దీంట్లో మిగతా కేసులలో సిబిఐకి సంబంధించినటువంటి ఇష్యూ వేరుగుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి పంచ్ ప్రభాకర్ని తీసుకురావడానికి సిబిఐకి ఉన్నటువంటి రూట్ ఏంటి? ఇక్కడ ఒకటే ఇందాక మిత్రులు జనార్దన్ రెడ్డి చెప్పినట్టుగా ఇంటర్పోల్ కి మామూలుగా సిబిఐ లెటర్ ఆల్రెడీ సిబిఐ కూడా న్యాయ వ్యవస్థకి చెప్పింది. ఆల్రెడీ మేము రెడ్ కార్డ్ నోటీసులు ఇష్యూ చేశాము. ఆల్రెడీ ఇంటర్పోల్ కి సమాచారం కూడా పూర్తి సమాచారం మేము అందజేయడం జరిగిందని చెప్పేసి సిబిఐ ఎస్పీ డైరెక్ట్ గా న్యాయస్థానం ముందు చెప్పిన అంశాలను మనం చూసాం. కాబట్టి ఇప్పుడు చేయవలసిన వెల్లడైంది అదే, వాళ్ళు పంపించిన తర్వాత దాన్ని ఈ అరెస్ట్ చేసి భారతదేశానికి పంపించదగినటువంటి స్థాయి కేసు కాదని అది రిజెక్ట్ చేసింది అని ఇంటర్పోల్ రిజెక్ట్ చేసిన విషయము అయితే నా దృష్టికి రాలేదండి. రిజెక్ట్ చేశారనే విషయం అయితే రిజెక్ట్ చేస్తుందని, ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత రిజెక్ట్ చేస్తుందని అయితే నేను అంచనా వేయలేను. కానీ ఎందుకంటే సిబిఐ కనుక ఇనిషియేట్ తీసుకొని ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇచ్చిన ఆదేశాలు, ఒక న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆదేశాలు అని చెప్పేసి అని సిబిఐ కనుక ఇంటర్పోల్ నేను అడిగేది ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు అలా కాదు, నేను అనే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ లెక్కనైతే నీరవ్ మోడీకి, దౌద్ ఇబ్రహీంకి వీళ్ళందరికీ కూడా నాన్ బెయిలబుల్ వారెంట్లే ఇచ్చారు. కాకపోతే అక్కడ వాళ్ళు మనకి ఇవ్వడానికి 100 రకాలైనటువంటి రీజన్స్ చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు ఇద్దరి మధ్యన ఉన్న మ్యూచువల్ ట్రీటీ ప్రకారం పంపించాలి అంటే అందులో ఉగ్రవాద నేరాలు లేదంటే కనుక ఆర్థిక నేరాలు కూడా లేవు. అందులో మెయిన్లీ ఉగ్రవాద నేరాలు, దేశ భద్రతకు సంబంధించినటువంటి నేరాలలో నిందితుల్ని అప్పగించుకునేది ఉంది. తర్వాత కాలంలో వాటిట్లలో ఆర్థిక నేరాలు అన్నప్పుడు వాళ్ళ దేశపు చట్టాల ప్రకారమే అని ఉండటం వల్లనే బ్రిటన్లో ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ హ్యూమన్ రైట్స్ యాంగిల్లో వీటికి సంబంధించినటువంటిది వెళ్ళి ఆగుతుందా, లేదంటే కనుక డైరెక్ట్గా అమెరికన్ గవర్నమెంట్కి ఇక్కడి నుంచి కోర్టు, అంటే ఇప్పుడు రాష్ట్ర హైకోర్టుకి నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టుకి కంప్లైంట్ చేస్తే సుప్రీంకోర్టు అక్కడికి ఆదేశిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం డైరెక్ట్గా అప్పజెప్పాల్సి ఉంటుందా చట్ట ప్రకారం? ఇక్కడ ఒకటి సాయి గారు, ఇక్కడ ఆఫెన్స్ అనేది అమెరికాలో జరగాల. ఎందుకంటే వాట్సాప్ లో పెట్టిన తర్వాత అది ఎక్కడికైతే స్ప్రెడ్ అయిందో, ఎక్కడైతే చూశారో అక్కడ నేరం పరిగణించక అక్కడ ఫిర్యాదు చేయొచ్చు, అక్కడ నేరాన్ని విచారణ చేయొచ్చు, అక్కడ నేరంగా పరిగణించవచ్చు. ఇప్పుడు పంచి ప్రభాకర్ గారు ఇచ్చింది కూడా వాట్సాప్ లో లేదంటే యూట్యూబ్ లోనో పెట్టినారు కాబట్టి
అది ఇండియాకు వచ్చింది కాబట్టి, ఇండియాలో చూసి ఫిర్యాదు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా కంప్లైంట్ నేరం ఇండియాలో జరిగినట్టుగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి చట్టాలు ఆ నేరానికి అప్లై అవుతాయి అనేది ఇక్కడ నిర్వివాదాంశం. అయితే ఇక్కడ హైకోర్టు ఏం చెప్తుందంటే సిబిఐ ప్రాపర్ గా, ఎందుకంటే నేను నిన్న ఎప్పుడో చూశాను, ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి ఎన్వి రమణ గారి మీద కూడా చాలా విమర్శలు చేశారు. కాబట్టి ఇక్కడ హైకోర్టు కాన్స్టిట్యూషనల్ బాడీ ఏదైతే ఉందో, ఇక్కడ హైకోర్టు కానీ లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి కానీ ఆయన మీద మీడియా ముందుకు వస్తున్నాడు, ఇలాంటి కామెంట్లు కూడా చాలా చేశారు రమణ గారి మీద. కాబట్టి ఒక న్యాయ వ్యవస్థ మీద ఒక దాడిగా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే ఒక తీర్పుని విమర్శించవచ్చు, తీర్పులో లోపాలను ఎత్తి చూపవచ్చు, కానీ పర్టికులర్ గా న్యాయమూర్తుల్ని మీద విమర్శలు చేయటం అనేది అది డెఫినెట్ గా కంటెంప్ట్ కింద వస్తుంది. దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. రెండోది ఇక్కడ ఏంటంటే అతన్ని ఇక్కడ తీసుకురావడానికి పరిస్థితులు ఏంటి, డెఫినెట్ గా ఇంటర్పోల్ ఇంటర్ఫియర్ అవ్వాలి. ఎందుకంటే వివిధ దేశాలలో న్యాయస్థానం జోక్యంతో జరిగిన సంఘటనలు ఇప్పటి వరకు భారతదేశంలో నుండి రెడ్ కార్నర్ నోటీసులు ఏవి కూడా న్యాయస్థానం జోక్యంతో ఇంత సీరియస్నెస్ గా జరిగినటువంటి అంశాలు కాదు. కానీ ఒక్క పంచి ప్రభాకర్ రెడ్డి గారు ఆ విషయంలోనే ఇది న్యాయస్థానం, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ మీద దాడి కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించేసి న్యాయస్థానం సిబిఐ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చిన సంఘటనలు మనం చూడాలి ఇక్కడ. కాబట్టి డెఫినెట్ గా సిబిఐ ఇంటర్పోల్ ని కన్విన్స్ చేస్తుంది, కరస్పాండెంట్ ప్రాపర్ గా ఇస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇంటర్పోల్ యొక్క ఇంటర్వెన్షన్ తో డెఫినెట్ గా ఈ యొక్క 2005లో ఏదైతే మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ సంబంధించింది ఏదైతే బైలేటరల్ అగ్రిమెంట్ జరిగిందో దాని ప్రకారంగా అమెరికా ప్రభుత్వం డెఫినెట్ గా అక్కడ నుండి డిపార్ట్మెంట్ ఆయన్ని భారతదేశానికి అప్పగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎంచేతంటే దీన్ని పెక్యులర్ కేసుగా చూడాలి. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా డెఫినెట్ గా ఇలాంటివి దాదాపుగా చాలా అరుదుగా జరిగిన సంఘటనలు. ఈ అరుదు సంఘటనలో ఇది ఒక ప్రధానమైన కేసుగా మనం పరిగణించాల్సి వస్తుంది సాయి గారు ఫ్యూచర్ లో. డెఫినెట్ గా దీంట్లో సుప్రీంకోర్టు ఇంటర్ఫైర్ అయినా, హైకోర్టు ఇంటర్ఫైర్ అయినా డెఫినెట్ గా సిబిఐని డైరెక్ట్ చేస్తుంది, లేకపోతే ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏమైనప్పుడు కూడాను. అలానే ఇప్పుడు భారతదేశం సంబంధించిన వివిధ శాఖలు కూడా దీంట్లో ఇంటర్ఫైర్ అయిపోయి దాన్ని ఏమన్నా సక్రమంగా అమలు చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఎందుకంటే లేకపోతే ఇంకా న్యాయ వ్యవస్థ మీద ఇంకా అనేక రకాలైన దాడులు జరుగుతాయి. సోషల్ మీడియా ద్వారా కానీ, లేకుంటే యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా దాడులు జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేటువంటి జ్యుడిషియరీ యొక్క ప్రెస్టేజీ, అలాగనే చట్టబద్ధత, న్యాయ వ్యవస్థను తిరిగితేనే ఏం చేయలేకపోయారా అనేటువంటి ఒక భావం న్యాయ వ్యవస్థని మీద కలిగేటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇటు న్యాయ వ్యవస్థ కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ విచారణ సంస్థలు కానివ్వండి, జాతీయ విచారణ సంస్థలు కానివ్వండి, దీన్ని సీరియస్ గానే పరిగణిస్తాయనేది నేనైతే నమ్ముతున్నాను సాయి గారు. ఇందాక శాంతి ప్రసాద్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. వ్యవస్థలలో అన్ని వ్యవస్థలకు కూడా చర్చకు వచ్చినాయి. ఇక్కడ వ్యక్తులని, రాజకీయ పార్టీలని నిందించడం అనేటువంటిది సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో కామన్ అయిపోయింది. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని అమ్మనాబూతులు తిడతారు, తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళు అమ్మనాబూతులు తిడతారు, ఆ పచ్చి బూతులతోనే మాట్లాడతారు. ఈవెన్ మీడియాని కూడా అదే విధమైనటువంటి మాటలతోనే మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిధిలో వాటన్నిటి మీద లేదు నియంత్రణ. ఇప్పుడు ఓవరాల్ నియంత్రణ వైపుకి ఏమన్నా విచారణ జరుగుతుందా? ఓన్లీ పంచప్రభాకర్ ఇష్యూ మీదనే విచారణ ఉంటుందా? ఒకటండి, ఈ సమస్య పంచప్రభాకర్ ఒక్కళ్ళదే కాదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం, కాన్స్టిట్యూషనల్ హెడ్ మీద విమర్శించారు అనగానే వెంటనే పోలీసు వారు ఇంటిని ఎలా ముట్టడించి ఏ విధంగా అతన్ని అరెస్ట్ చేశారో మనం చూసాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ దీంట్లో కూడా స్టేట్ లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానివ్వండి,
రూల్ ఆఫ్ లా అందరికి ఒకటే అనే విధానాన్ని ఆలోచించాల. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు తిరిగితేనేమో వాళ్ళ మీద కేసులు ఉండవు. తిడతం అనేది తప్పు. ఆ పార్టీ తిట్టినా ఈ పార్టీ తిట్టినా కానీ ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేసేయాలి. ఇది వైలేషన్ అని చెప్పి. కానీ అలా జరగట్లా. అలా జరగకపోవడం ఏంటంటే ఈ యొక్క విచ్చలవిడితనం అనేది కొనసాగుతుంది. ఇది ప్రజాస్వామిక వ్యవస్థ సరైన విధానం కాదు. ఎంచేతంటే ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వాలు చేసే లోపాలను ఎత్తి చూపటం, లేకుంటే ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపటం అనేది ప్రతిపక్ష పార్టీల పని. కానీ ఈ రోజున ఏమవుతుందంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు కూడా బూతుల పంచాంగంతో సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా ప్రజాస్వామిక వ్యవస్థని అవమానపరిచే విధంగా రెండు పార్టీల నాయకులు కూడా విమర్శలు చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఏదేమైనప్పుడు అలాంటి వాటిని నిషేధించడానికి అధికార ప్రతిపక్షం ఏ వ్యవస్థనైనా సరే అయితే వాడితో ఉండు, లేకపోతే వీడితో ఉండు. ఇప్పుడు మనం బ్యాలెన్స్డ్ గా డిబేట్ చేసామనుకోండి, కుదరదు. అయితే వైసీపీ వైపు ఉంటే వైసీపీ వాళ్ళు మద్దతు ఇస్తారు, ఈ టీడీపీ వైపు ఉంటే టీడీపీ వాళ్ళు మద్దతు ఇస్తారు, రెండో వాళ్ళతో వాళ్ళు కొట్లాడతారు. ఇప్పుడు ఏదో ఒక వైపు లేకపోతే కనుక ఇద్దరు కలిసి బూతులు తిడతారు. అలాంటి ఎప్పుడు వ్యవస్థలు అనేది సర్వనాశనం అయిపోతాయి. ఇక అటో ఇటో ఉండాలి, మనం ఎవడో ఒకరిని రక్షణకి తెచ్చుకోవాలనేటువంటి స్టేజ్కి తీసుకొస్తుంటే దానికి లిమిట్ అంటే ఇక్కడ ఓన్లీ మనం జుడిషియల్ ఇష్యూ వచ్చినప్పుడు డిబేట్ చేశాము. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిని లంకొడక అన్నారు అనుకున్నప్పుడు అతని ముఖ్యమంత్రిని తిడితే నోటీస్ ఇవ్వాలా? ఇక్కడ మిగతా వాళ్ళకైతే నోటీసులు అక్కర్లేదు, అంటే ఓన్లీ నోటీసే, అరెస్టే అక్కర్లేదు. ఎవరినైనా సరే బూతులే తిట్టుకుంటే తప్పే ఉంటుంది. ఇక ఎక్కడ వెరీ లిమిట్ ఎక్కడ? దీనికి ఎవరు కంట్రోల్ చేయాలి? మళ్ళీ పాయింట్ మిస్ అవుతామేమో. యాక్చువల్గా ఇద్దరిని తిట్టింది మిమ్మల్ని సాయి గారు. అంటే మీకు మళ్ళీ తెలుగుదేశం అంటే మీరు అట్లీస్ట్ కైండ్ ఆఫ్ టాపిక్ ఐ జస్ట్ వాంట్ లెట్ యు నో. నేను మిమ్మల్ని తిట్టిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళు, ఐ డోంట్ థింక్ వైసీపీ వాళ్ళు ఏదో కామెంట్లు ఏమైనా రాసా కానీ ఒక 10 లైవ్లు ఉన్నాయి నా దగ్గర మిమ్మల్ని తిట్టిన వీడియోలు. కావాలని పంపిస్తాను. నో 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 ఐఎమ్ జస్ట్ అదే నేను అనేది. సాయి గారు ఒక్క నిమిషం. ఇక్కడ తిట్ల పర్వం అనేది సాధారణ పౌరుడికైనా వాడి వ్యక్తిగత హక్కుకి భంగం కలిగిస్తుంది, వాడి ప్రతిష్టకి భంగం కలిగిస్తుంది. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్నా కానీ వాళ్ళకి భంగం కలిగిస్తుంది. దాంట్లో తేడా ఏం లేదు. అందరు వ్యక్తులే, ప్రతి ఒక్కరికి వాడి గౌరవం వాడికి ఉంటుంది. ఖచ్చితంగా కూడా అది మాత్రం దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. అదే రెండవది భౌతిక దాడులు కూడా ఎవరి మీద చేసుకున్నా కానీ అది కూడా ఖచ్చితంగా అది అఫెన్సే. దాన్ని కూడా ఎవరు ప్రోత్సహించదు. ఏ పార్టీ కానీ, నేను చెప్తున్నాను, వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, ఎవరైనా కానీ, కమ్యూనిస్ట్ కానీ, భౌతిక దాడులు కానీ ఈ అసభ్య పదజాలం కానీ ఒకరి మీద ఒకరు కన్స్ట్రక్టివ్ విమర్శలు చేయండి, ఎవరు కాదనరు, విమర్శలు చేయండి. ఇది తప్పని చెప్పండి. ఇప్పుడు చెప్పారు సుబ్బారావు గారు 41 నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయకూడదు, అలా చేయడం కరెక్ట్. 41 నోటీస్ ఇవ్వండి, మళ్ళీ అలాంటి హ్యాబిచువల్గా ఏదైనా అఫెన్సెస్ చేస్తే మీరు రీజన్ రికార్డ్ చేసి అరెస్ట్ చేయండి. అంతేగాని హర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి 7 ఏళ్ళు లోపల నేరం ఏది చేసినా అరెస్ట్ కాదనుకోవడం ప్రజల్లో ఒక తప్పుడు బాగుంది. కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇప్పుడు పట్టాభిషేకంలో కూడా జరిగింది అదే. ఆయన ఇంతవరకు 5 క్రైమ్స్ అలాంటి క్రైమ్సే, అలాంటి అసభ్య పదజాలమే వాడున్నారు ఆయన. సో అందువల్ల ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చిందని తేటతెల్లం అవుతుంది. అంతేగాని 41 నోటీసు హర్నేష్ కుమార్ వాళ్ళు అరెస్ట్ చేయకూడదని ఏం లేదు. 41 నోటీసు ఇచ్చారు. ఉన్నాడు సుబ్బారావు గారు. 41 నోటీస్ ఇచ్చిన తర్వాత ఇవ్వకుండా కూడా చేయించండి, అలా ఏం లేదు. మీరు చెప్పేది రండి సార్ సుబ్బారావు గారు. ఎవరికి ఎలా జరిగినా ఆ నోటీస్ ఇవ్వడమా, ఎలా ఇచ్చారు, అది వేరే విషయం. అది ట్రైల్లో ఉంది, దాని గురించి మనం మాట్లాడడానికి. నేను చెప్పేది ఏంటంటే 7 ఇయర్స్ బిలో శిక్షలు పడే కేసుల్లో అరెస్ట్లే ఉండవు అనేది తప్పుడు భావన అని నేను చెప్తున్నాను. ప్రజల్లో కానీ కొంతమంది అడ్వకేట్లో కూడా ఉంది. అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే అతను ఎప్పుడైనా కానీ అప్స్కాండింగ్ అవుతాడనుకున్నా, ఇలాంటి అఫెన్స్లు మళ్ళీ కమిట్ చేస్తారనుకున్నా దాన్ని రికార్డ్ చేసి మ్యాజిస్ట్రేట్ కోర్టులో రికార్డ్ చేయించి అరెస్ట్ చేయొచ్చు. అది నేను చెప్పేది. 379 అండి, 3 ఇయర్స్. అదే చెప్తున్నాను సార్. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ పోవాలి. అలా ప్రొసీజర్ ఫాలో కానటువంటి ఒక తెలంగాణలో ఒక ఎస్ఐని 15 రోజులు సుప్రీంకోర్టు శిక్ష వేసింది. నువ్వు ఊరికే పిలిపించి 498లో కేసులో భార్యాభర్తల తగరాత కేసులో నువ్వు స్టేషన్ కూర్చోబెట్టి పెడుతున్నావు అని చెప్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళకి 30 డేస్ వేస్తే 30 డేస్ వేస్తే సుప్రీంకోర్టు దాన్ని తగ్గించి 15 రోజులు వేసి 15 రోజులు జైలుకి పోయాడు. జైలుకి పోతే ఆయన ఉద్యోగం పోద్ది. 48 అవర్స్ పైన ఆయన జైల్లో ఉంటే ఆయన ఉద్యోగం సస్పెన్షన్ గురవుతాడు. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే
చట్టాలు చాలా చాలా పకడ్బందీగా ఉన్నాయి. అంతేగాని ఈ అఫెన్సెస్ అనేవి ఎవరు చేసినా కానీ చట్టం దాని పద్ధతి ప్రకారం దాన్ని ఫాలో కావాల్సిందే. దాంట్లో ఏం తేడా లేదు. అరెస్ట్ చేస్తారా Right. చేయరా అనేది అది వేరే విషయం. సో దాంట్లో ఏంటంటే ఆ గ్రావిటీ అవన్నీ కూడా రైట్. శాంతి ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు. ఇందులో రెండు లీగల్ టస్కుల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు పంచి ప్రభాకర్ అనే ఇష్యూ ఇక్కడ కాదు, ఇక్కడ రెండు లీగల్ టస్కుల్స్ ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మా జనార్దన్ రెడ్డి చెప్పినట్టుగా బిలో 7 years ఉన్నప్పుడు 41A నోటీస్ అనేది మ్యాండేటరీ. ఈ మధ్య మన ఏపీ హైకోర్టు కూడా దాన్ని మ్యాండేట్ చేసింది. సో ఆ కాంట్రవర్సీ ఎట్లాగో మళ్ళీ ఇప్పుడు రేజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఇక్కడ పంచి ప్రభాకర్ ఇష్యూ వచ్చినప్పుడు వచ్చిన ఇక్కడ డిఫరెన్స్ నాకు చిన్న ఏంటంటే డౌట్ అండి, ఇక్కడ నాకు చిన్న డౌట్, చెప్పండి. దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న డౌట్. ఒక వ్యక్తిని రోడ్డు మీద కొట్టారు అంటే అతనికి 6 నెలలు, అంటే ఇద్దరు కొట్టుకుంటే 6 నెలలు ఏడాది ఉంటుంది. లైంగిక వేధింపులు 3 ఏళ్ళు అంతకు మించి లేవు. అటెంప్ట్ టు మర్డర్ 7 ఏళ్ల జైలు శిక్ష. అటెంప్ట్ టు మర్డర్ కూడా 7 ఏళ్ళు కూడా పడేటువంటి 10 years తక్కువే ఉంటుంది. 10 ఏళ్ళు 10 years అటెంప్ట్ టు మర్డర్ అయితే. maximum మిగతా చూస్తారు. కేసుల్లో దాదాపుగా దొమ్మీలు, పొడుచుకోవడాలు, కొట్టుకోవడాలు, దొంగతనం కేసుల్లో కూడా 7 ఏళ్ల లోపు జైలు శిక్షలే ఉంటాయి. అప్పుడు వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చుకుంటూ కూర్చుంటే కంట్రోల్ అవుతుంది వ్యవస్థలో. ఇక్కడ అక్కడ మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. నాట్ ఆల్ అఫెన్సెస్, వైట్ కాలర్ అఫెన్సెస్ లేకపోతే కొన్ని సివియారిటీ తక్కువ ఉన్న అఫెన్సెస్ లో మటుకే నోటీసులు ఇవ్వద్దని తప్పితే, నోటీసులు ఇమ్మన్నారు తప్పితే ఇతరత్ర గ్రావిటీ ఉన్న కేసుల మటుకి 41 నోటీస్ ఇస్ నాట్ ఎ మ్యాండేట్. 7 ఏళ్ల లోపు అన్నిటికీ కాదు. 7 ఏళ్ల లోపు అనే దాని మీద అందులో కూడా గ్రావిటీ కూడా చూడాలి, అఫెన్స్ గ్రావిటీ చూడాలి. ఇందాక సుబ్బారావు చెప్పబోయింది కూడా అదే. ఆ అఫెన్స్ గ్రావిటీలో ఇతరు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉదాహరించాల ఆ అరెస్ట్ మెమోలో. అది కోర్టు కన్విన్స్ దాన్ని ఎవరు సాటిస్ఫై అవ్వాలి. కావాలి అంటే లైక్ ఇప్పుడు పట్టాభి అమనాభూతులు తిట్టాడు అనుకుందాం. తిట్టినప్పుడు అతను దాని వలన ప్రాబ్లం వస్తుందని దర్యాప్తు అధికారి భావించాడు, గొడవలు అవుతాయని. అయిన గొడవలు కూడా అయినాయి, బట్ అతని అరెస్ట్ తప్పు అయింది. అక్కడ దర్యాప్తు అధికారి తప్ప, లేకపోతే ఈ వ్యవస్థలో ఆ గొడవలు అనేది మ్యానుఫ్యాక్చర్డ్ గొడవలు. అది ఎందుకంటే గతంలో ఈ ఇష్యూ మీద రేజ్ చేసినప్పుడు ఈ రకంగా నోటీసులు ఇచ్చారు పొలిటికల్ గా. ఇప్పుడు ఎవరైనా సరే అలాగే సార్, మనల్ని రోడ్డు మీద ఎవరన్నా బూతు తిడితే ఏమంటాం, సహజ ఒకటి కొడతాం, అంతేగాని బాబు మీకు ఒక నోటీస్ ఇస్తాము రేపు పొద్దునొచ్చి ఎవరిని అని అడుగుతామా? సాయి గారు ఇక్కడ డిఫరెన్స్ మీరు గమనించండి. పట్టాభి తిట్టిందని ఎవడు కూడా సమర్థించలేదు సభ్య సమాజంలో. ఆ మాటను ఎవడు సమర్థించలే, ఇంక్లూడింగ్ మీ, ఎవరు సమర్థించలే. కాకపోతే ఏంటంటే తర్వాత జరిగిన దాడులు అవి చంద్రబాబు గారు దాంట్లో రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు గారు చెప్పింది కంప్లీట్ చేస్తే అంటారని. నన్ను కంప్లీట్ చేస్తే మీకు కావాల్సిన అర్థం వస్తుంది. అక్కడ జరిగిన దాడులు అవి వాళ్ళు ఎవరో ప్రోత్సాహం చేసిన దాడులు అని చెప్పి తర్వాత సబ్సిక్వెంట్ వచ్చిన వీడియో బయట ద్వారా తెలిసింది. అది ఆ కాంట్రవర్సీ నడుస్తుంటది. ఇక రెండోది ఏంటంటే గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ ని కూడా చూడాలి. కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే ఉంది. కాకపోతే రొటీన్ గా చేయడానికి మటుకు వీల్లేదు. ఇది రిమాండ్లు అక్కడ సుప్రీంకోర్టు తప్పుపడుతుంది. ఇకపోతే ఈ వ్యక్తికి సంబంధించిన కేసు వచ్చినప్పటికీ ఇక్కడ వ్యవస్థ ఔన్నత్యం మీద ఇప్పుడు దెబ్బ పడుతుంది. ఇప్పుడు హైకోర్టు ఒక చిన్న కామెంట్ చేసింది. దాని పాయింట్ మీరు ఇందాక ఇండివిజువల్స్ ఇచ్చారు అంటున్నారు, మళ్ళా వ్యవస్థను ఎక్కడ తీసుకొస్తున్నారు? యు ఆర్ కన్ఫ్యూజింగ్. మా వ్యవస్థలో ఆ రెండు ఉన్నాయి. మా వ్యవస్థలో ఆ రెండు. Okay. I have a clarity. Then I want to tell my legal counsel what is the gravity, how this is going to be coming to you. I have to read them because most of the time they don't understand. They are not that. I mean, Mr. Prabhakar earlier talked about in totality. Now I am talking about particularly about you. Right now I am talking about is particularly about you. Yes sir. ఇప్పుడు వ్యవస్థ వచ్చేటప్పటికి వ్యవస్థ సుప్రీంకోర్టుకి నేను ఇష్యూ తీసుకెళ్తానంది. హైకోర్టు ఆ మాట యొక్క గ్రావిటీ మీరు ఎవరో అర్థం చేసుకోవట్లే. ఒకసారి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళి సిబిఐ నాన్ ఫంక్షనల్ లేకపోతే డిస్ఫంక్షనల్ లేకపోతే అది ఇంటెన్షనల్ నాన్ ఫంక్షనల్ తేలిన తర్వాత సుప్రీంకోర్టు కూడా అమెరికన్ సుప్రీంకోర్టుకి రిక్వెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని ఇంకొక న్యాయ వ్యవస్థ ఇంకో దేశ న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా గౌరవిస్తుంది. మీరు ఇక్కడ రెడ్ కార్నర్ నోటీస్, బ్లూ కార్నర్ నోటీస్ అని మా మిత్రుడు చెప్పాడు. బ్లూ కార్నర్ నోటీస్ ఓన్లీ టు నో అబౌట్ ది ఇండివిజువల్
ఫిజిటివ్, అతని యొక్క డిస్క్రిప్టివ్ పర్టికులర్స్, అతని వేరే బోర్డ్స్ తెలుసుకోవడం కోసం బ్లూ కార్నర్ నోటీస్ కానీ రెడ్ కార్నర్ నోటీస్ యొక్క పర్పస్ వేరు. మీరు అతన్ని అరెస్ట్ చేయమని అక్కడ అతను చేసిన నేరాలు దాని గ్రావిటీ చెబుతూ ఆ పర్టికులర్ కంట్రీకి పంపించిన తర్వాత ఆ పర్టికులర్ కంట్రీలో ఉన్న ఆ విచారణ వ్యవస్థ ఏదైతే ఆ నేర పరిశోధన వ్యవస్థ, ఉదాహరణకి FBI, దే కెన్ అరెస్ట్ చేసి ఎక్స్ట్రాడిషన్ చేసే లోపు ఈ వ్యక్తులు దే మే నాక్ ది డోర్స్ ఆఫ్ ది అమెరికన్ కోర్ట్స్. బట్ FBI has got right to arrest. Right. If they feel that it is a offense which needs to be extradited, then there comes a legal triangle between that individual and that local courts. There comes ఇక్కడ ఈ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్య యొక్క విలువ అక్కడ వస్తుంది. దీన్ని మీరు గమనం చేసుకోవట్లే. సుప్రీం కోర్టు కానీ ఇంటర్ఫీర్ అయ్యి సుప్రీం కోర్టు కానీ ఈ రకమైన దాన్ని మళ్ళీ, ఎందుకంటే సుప్రీం కోర్టు లాస్ట్ టైం ఈ కేసులో చాలా సీరియస్ అయింది. ఇప్పుడు కూడా ఇదే ఇష్యూలో కానీ సుప్రీంకోర్టు పరిధిలో పెడితే, సుప్రీంకోర్టు కానీ సీరియస్ అయితే, ఇఫ్ దట్ మెసేజ్ ఇస్ కన్వే టు ద అమెరికన్ జ్యుడిషియల్ సిస్టమ్, ఐ డోంట్ థింక్ దట్ Painti Prabhakar will get any kind of So that's good. I'm learning. I'm taking care of this. I think these are interested. You can as well take care of this, but I don't think I'm very happy that I'm sharing with you guys. Because systems will respect debate, I think it's good. not the individuals. I have to feed them. I have to feed them most of the time. The attorneys are, I know ghost writers type లో నాకు నేను చాలా కేసులు ఇక్కడ చూసుకుంటా ఉంటాను. నేనే చూసుకుంటాను చాలా వరకు. అంటే నావి పర్టికులర్ గా లా సూట్లు అవి ఇవి నేనే ఐఎమ్ ద వన్ హూ నోస్. ప్రాణం పోయడమో ప్రాణం తీయడమో తెలుసు కాబట్టి ఐఎమ్ ద వన్ హూ యాక్చువల్లీ గివ్స్ దెమ్ యాక్చువల్ పాయింట్ వేర్ వీ కెన్ గెట్ అవర్ జాబ్ డన్. సో థ్యాంక్ యూ సార్, మంచి విషయం చెప్పారు. ఐ థింక్ ఐ విల్ ఇన్ఫార్మ్ మై లీగల్ కౌన్సిల్. జ్యుడిషియరీ వై పర్టికులర్ అబౌట్ ప్రభాకర్? జ్యుడిషియరీ తన మీద వచ్చినప్పటికే ప్రభాకర్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు, టు గెట్ ప్రోబిటీ ఇన్ సొసైటీ, అసలు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ అసభ్యకరమైన అశ్లీలమైన దాని మీద అసలు ఎందుకు దృష్టి పెట్టదు? ఇప్పుడు కంప్లైంట్ వాళ్ళే పట్టుకుపోతారు. ఇట్ ఈస్ అబౌట్ ఇండియన్. ఇక్కడ ఈ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. సోషల్ మీడియా హెస్ బికమ్ రాంపెంట్, వెరీ బ్రూటల్, అసలు సెన్స్లెస్. ఇటువంటిది దీన్ని ఇప్పుడు మీకు బ్రాడ్కాస్టింగ్ ఉంది, ప్రతి వ్యవస్థలో కూడా దేర్ ఆర్ కంట్రోల్స్. ఒక్క పాయింట్. కానీ అలాగే మూవీస్ కి కంట్రోల్ ఉంది, మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్ కంట్రోల్ లేదు, ఈ సోషల్ మీడియా కంట్రోల్ లేదు. తప్పుడు వ్యవస్థని కంట్రోల్ చేయడం, మీరు అన్నట్టు కంట్రోలింగ్ సిస్టమ్ కావాలంటారు. కరెక్ట్, మంచి పాయింట్. ఎస్, రావాలి, అకౌంటబిలిటీ రావాలా. ఇఫ్ ఎనీబడి ఫేసెస్ ఎ రాంగ్, he must be booked, he must be nabbed, and he must be taken to the task. రైట్ సార్, నాకు ఒక్క నిమిషం మా సార్కి నేను ఇక్కడ ప్రభాకర్ గారు కలవడం ఒక్క మాట, ఒక్కసారి మీరు మాట్లాడే ముందు ఒక 3 పాయింట్లు అండి. డైరెక్ట్ గా 3 ప్రశ్నలు ఒకేసారి వేసేస్తాను, మొత్తం కలిపేసి మీ వెర్షన్ చెప్పండి. నెంబర్ 1, మీరు ఈవేళ న్యాయ వ్యవస్థని లేదా న్యాయమూర్తులని వ్యక్తిగతంగా కించపరచడం తప్పని అంగీకరించి క్షమాపణ చెప్పబోతున్నారా లేదా? నెంబర్ 2 వచ్చేటప్పటికి మీరు వ్యవస్థలో మార్పు కోరుకుంటున్నారా, లేకపోతే గనక వ్యక్తిగతంగా మీ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారా? మూడోది, ఇప్పుడు మీ మీద సోషల్ మీడియాలో బ్యాన్ పెట్టినప్పుడు మీరు ఇక ఆ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాక్టివిటీ నుండి పక్కకు వెళ్ళబోతున్నారా, దాని మీద సవాల్ చేయబోతున్నారా? అది అపాలజీ చెప్పడమా లేదా అనేది ఈ ఒకటైతే నేను ప్రాసెస్ లో పెట్టినాము మేము లీగల్ కౌన్సిల్ లో. ఐ థింక్ వీ హ్యావ్ టు రీథింక్ వాట్ ఇట్ ఇంప్లికేషన్స్. సపోజ్ నేను అపాలజీ టెండర్ చేసి అది ఏమన్నా మళ్ళీ తర్వాత ఏమన్నా వస్తుందా అనేది ఐ థింక్ ఐ హ్యావ్ టు రీథింక్. దట్స్ డెఫినెట్లీ నేను మాట్లాడతాను, మా లీగల్ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడతాను. సెకండ్ క్వశ్చన్ ఏదో అన్నారు మీరు, అపాలజీ అనేది అది అయిపోయింది, అది అపాలజీ చెప్తానా లేదా అనేది. నౌ ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దట్ ఐ షుడ్ apologize for personal, then if it personal comments go to some crime, I think I don't want to commit anything. So whatever I would say, I am not a నిర్దోషి అని చెప్పుకుంటాను. Yes, that is exactly how I want to behave.
సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది నా వ్యవస్థలలో మార్పు కావాలనుకుంటున్నారా? వ్యవస్థలో మార్పు వ్యక్తులలో మార్పు రావాలని మీ పోరాటం? నేను వ్యవస్థల్లో మార్పు కోసమే యాక్చువల్గా నేను సోషల్ మీడియాకి వచ్చింది, నేను రాజకీయాల కోసం రాలేదు. యాక్చువల్గా సోషల్ మీడియాలో నా ఇండియాలో ఏం జరుగుతుందని చూస్తూ వచ్చాను. నాకు స్పందించడం అనేది నాకు అసలు నేను అందరికంటే ఎక్కువ స్పందించే వ్యక్తి కాలేజీల్లో కానీ ఉద్యోగం చేసినప్పుడు కానీ అన్ని చోట్ల. అసలు సోషల్ మీడియాలో నేను రాజకీయ పోస్టులకి అసలు స్పందించలేదు చాలా కాలం వరకు. ఒక మ్యూట్ స్పెక్టేటర్ గాను మిమ్మల్ని చూసేవాడిని. యాక్చువల్గా నేను ఒక 8-9 years ముందు మీకు ఆల్రెడీ నేను కొంతమంది ఐ వాజ్ ఫాలోయింగ్ సర్టన్ థింగ్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. నేను ఎప్పుడు ఏమీ కామెంట్స్ చేయలేదు. ఒక 4-5 years ముందర కొన్ని కామెంట్స్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఆ కామెంట్స్ కూడా ఎస్ దే వర్ లైక్ హార్ష్. ఇట్స్ నాట్ అంటే ఎందుకంటే ఆల్రెడీ ప్రూవింగ్ ఐ థింక్ ఐ మేడ్ హార్ష్ కామెంట్స్ డెఫినెట్లీ స్టార్టింగ్ విత్. బట్ బిఫోర్ దట్ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఈస్, నేను నా జీవితంలో ఏదన్నా అర్థం పట్టే కొన్ని విషయాలు, ఇప్పుడు ఆవులు చనిపోవడము లేకంటే స్టూడెంట్స్ చదివించుకోవడము, ఇట్లా వాటికి నేను ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగానే స్పందించానండి. నాకు అంతవరకు సోషల్ మీడియాలో నేను ఒక స్టార్ అవుతానని కానీ లేకంటే నాకు ఫాలోవర్స్ వస్తానని నేను ఎప్పుడు ఆశించలేదు. ఐఎమ్ ఏ మ్యూట్ స్పెక్టేటర్స్, చూస్తా ఉండేవాడిని ఎప్పుడు ఏం జరుగుతుంది. కామెంట్ రాయడానికి కూడా నాకు ఐడియాలు వచ్చేది కాదు. కానీ ఆఫ్టర్ గోయింగ్ త్రూ మల్టిపుల్ థింగ్స్, ఇట్లా చెడు మంచి అంతా చూసిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చింది. ఓకే, వాట్ ప్యాత్ ఐ కెన్ టేక్ ఇట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ and then from particular people or other facts. Okay, let's take a stand. That is how I got into ఒక పాలిటిక్స్ పార్టీ కాకుండా పాలిటిక్స్ లోకి ఎక్కువ వచ్చేసాను. అంతవరకు నేను నా జీవితంలో నా కంట్రీలో ఏం జరుగుతుంది, ఎవరేమేమి నా ఫ్రెండ్స్ పిక్చర్స్ పెట్టారు లేదని చూసుకుంటా ఉన్నాను. తర్వాత ఎవరన్నా ఏడ్చినా కానీ అట్లా వాళ్ళకి ఏదన్నా సాయం చేసుకుంటూ వచ్చాను. దిస్ ఈజ్ నేనంటే ఎవరికి అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను ఎట్లా అనేది. ఎస్, నౌ ఐ యూజ్ దిస్ ప్లాట్ఫామ్. మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద నాకున్న ఇంతకు ముందు నుంచి నా ప్రస్థానము మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఒక తప్పు జరుగుతా ఉంది, ఆ పిల్లర్ 4th పిల్లర్ కూడా సరిగ్గా పనిచేయడం లేదని నినాదంతో వచ్చిన వాడిని నాకు సోషల్ మీడియా ఒక ఆయుధంగా దొరికింది. ఎస్, దట్ ఈస్ ట్రూత్. నేనేం దాచను. సో దాంట్లో నేను పోరాటం సాగించాను. ఆ పోరాటంలో స్పందన అనేది ఒక సోషల్ కాజ్ చేశాను. దాని తర్వాత రాజకీయాలకు స్పందించాను. దాని తర్వాత వ్యవస్థలకు. దిస్ ఈస్ హౌ మై ట్రాన్స్ఫార్మేషన్ హ్యాపెన్. దిస్ ఇస్ ద ట్రూత్. మీరు నమ్మినా నమ్మకపోయినా దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఇన్ మై ఫేస్బుక్. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్. దిస్ ఈస్ ద ట్రూత్. ఐ థింక్ మీరు చెప్పిన క్వశ్చన్కి ఇప్పుడు పర్సనల్ అటెన్షన్, హూ డజంట్ I don't much care about it because నాకేం పెద్ద ఏది నాకు 53 ఏళ్ళు ఇప్పుడేం నేనేం సినిమాలు తినవసరం లేదు. లేకంటే వచ్చి ఏదో అఫ్ కోర్స్ ఏదో 10 మంది బాగుపడితే ఒకవేళ నేను చేసే పని ద్వారా ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఇప్పుడు మీరందరూ కలిసి అరే నీ వలన ఫలానా వ్యక్తులు బాధపడుతున్నారు, వ్యవస్థల్లో మేమందరం బాధపడుతున్నాం అన్నప్పుడు ఐ థింక్ నాకు ఆత్మ కొంచెం నేను ఐ డోంట్ వాంట్ టెండర్ అపాలజీ. దట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నేను నోట్ అదే ఏదో నొసటితో ఏదో చెప్తారు అట్లా టైప్ కాదు. నేను ఇప్పుడు లీగల్ మ్యాటర్ నాకు వచ్చింది కాబట్టి నేను లీగల్ గానే మాట్లాడతాను. ఖచ్చితంగా కొన్ని ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు మా సార్ సత్యప్రసాద్, ఆయనకి ఎంతసేపటికి ఆయన బూత్ మాట్లాడు కాబట్టి సార్ కనిపించడంలా వేరే బూత్ ప్రపంచం. ఆయన దాని మీదనే పట్టుకొని ఉన్నాడు సార్. అదే నేను చెప్తున్నా. సో నేను ఇప్పుడు మీరు అనుకున్నారు కాబట్టి నేను బాధపడ్డాను. ఎస్, మీరు మన సార్ అనుకోవడం మా సార్ చెప్తున్నాను నాకు బాధ అనిపించదు అంటే ఎస్ అనిపిస్తుంది. బట్ ఐ గాట్ ఇమ్యూన్ ఇన్ 4-5 years. ద అబ్యూజ్ ఐ సా ఇన్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ ఎ పీపుల్. అంటే నేను మిమ్మల్ని మీ అబ్యూజ్ కూడా చూశాను. నన్ను అబ్యూజ్ చేశారు మెనీ టైమ్స్. ఓ మై గాడ్, మెనీ థింగ్స్ నన్ను రకరకాలుగా చేశారు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. I have seen some other individuals being abused every day, every minute, every second. నేను చెప్తున్నా అంటే సో ఐఎమ్ ఇమ్యూన్ టు అంటే మన సార్కి అది ఐ థింక్ నేను దాంట్లో నేను సారీ దెబ్బతలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు. ఎందుకంటే ఇట్స్ అ ట్రెచరస్ వరల్డ్.
ఇప్పుడు దీన్ని క్లీనప్ చేయడానికి ఎవరు సాక్షాగా వస్తారా, సాక్షాత్ పరబ్రహ్మ వస్తారా, లేకంటే ఐ డోంట్ థింక్ దట్స్ గోనా వర్క్అవుట్. ఐ థింక్ థింగ్స్ విల్ గో దిస్ వే ఓన్లీ. ఐ డోంట్ థింక్ వీ కెన్ చేంజ్ ఇట్. బట్ నేనేమనుకున్నానో నా పద్ధతి ప్రకారం, నా పద్ధతి, నా విధానం ప్రకారమే నేను చేసుకుంటూ పోతాను. లెట్ ఇట్. ఆ విధానంలో పొరపాట్ల వల్ల నాకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చితే ఐ హ్యావ్ టు ఫేస్. ఇప్పుడు నా శత్రువు అంత కట్రోట్ గా ఉన్నప్పుడు దెన్ ఐ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఇట్స్ ద వార్. ఐ థింక్ ఇట్ సీమ్స్ లైక్ yes, it's a legal war, so it's fine. Right. So whatever it is, I will take it. ఇవాళ మీ Nobody is సోషల్ enemy మీడియా to you. ప్లాట్ఫారాలు బ్లాక్ You made అయినాయా others as లేదా enemy. మీ అంతటి మీరుగా? సార్ కామన్ సార్ ఇది. ఇప్పుడు మీరంటే Black idea. జర్నలిస్ట్ గా ఉన్నారు, మీరు జర్నలిస్టు, మీకు కూడా ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ నథింగ్ సోషల్ మీడియా, ఇట్స్ ఆల్సో మీరు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందారు. మీలో మనుషులు చాలా మంది మీలో ఉన్న ఐడియాని, మీ భావాలను చూస్తారు కాబట్టి మీరు రోజు 2-3 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. అంటే నేను చెప్తున్నాను సార్, అంటే నేను ఏమీ ఆపాదించలేదు, కానీ హౌ యూ గ్రూ అనేది నేను చెప్తున్నాను. మిమ్మల్ని నేను ఒక చిన్న సెల్ ఫోన్ తీసుకొని ఒక చెట్టు కింద మాట్లాడినప్పుడు పార్కులో మొట్టమొదట మీరే చేశారు. అదో 7-8 సంవత్సరాల ముందర నాకు బాగా గుర్తుంది. జర్నలిస్ట్ సాయిల్. మళ్ళీ నేను ఎప్పుడో చూసుకుంటా ఉంటే అప్పుడెప్పుడో యూట్యూబ్లో వచ్చి, అంటే అఫ్ కోర్స్ యూ మేడ్ యువర్ కెరియర్. సో కెరియర్ లో చేస్తూ మీరు ఎవరిని అంటే సమాజంలో తప్పులని కాదు, యు ఆర్ వాచ్ డాగ్. సర్టన్ థింగ్స్ యు ఆర్ కీపింగ్ ఇన్ మీకు తెలిసినంత వరకు సమాచారం అటు ఇటు చేసి అటువైపు నుంచి ఇటువైపు నుంచి కాకుండా మధ్యలో మీరు ఐ థింక్ యు ఆర్ ట్రైంగ్ టు డూ. దాంట్లో నాకు డౌట్ లేదు. కానీ వేరే వాళ్ళు అట్లా తీసుకోవడం లేదు కదా. మిమ్మల్ని నేను అబ్యూస్ చేస్తూ చాలా చూశాను కదా. మిమ్మల్ని నా అబ్యూస్ చేసిన లైవ్ వీడియోలు ఉన్నాయి నా దగ్గర. సో దిస్ ఈజ్ ఏ వరల్డ్ వేర్ ఐ థింక్ మీరు మా సత్యప్రసాద్ సార్ గారు చెప్పినట్లు ఇప్పుడు సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం, నియంత్రణ చేయడం సార్, మెయిన్ స్ట్రీమ్ మీడియాని తట్టుకోలేక జనాలు ఇప్పుడు మీకు తెలిసి నేను చెప్పిన అవసరం లేదు, రిపబ్లిక్ టీవీలు లేకంటే ఇప్పుడు చాలా ఉదంతాలు ఇవన్నీ బయటపడిన తర్వాత ఇంకా మనం సోషల్ మీడియాని ఎట్లా బ్లేమ్ చేస్తాం సార్? మన దగ్గర ఇంత పెట్టుకొని ఐ డోంట్ నో సార్. మీకు అంటే అన్ని తెలుసు కాబట్టి నేను అంటున్నాను. ఇంకా ఏదైనా ట్రెచరెస్ ఇప్పుడు ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మా సార్ చెప్పినట్లు ఎంతమంది ఒక గెస్ట్ ని పిలిపించి చెప్పుతో కొట్టించి తర్వాత వచ్చి ఆ బూతులు తిట్టిన తర్వాత అట్లా మాట్లాడకూడదు అంటే అప్పుడు వెళ్ళిపోయినవి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది సార్. ఇదంతా సార్ నేను సాక్షానా, ఐఎమ్ నాట్ సాక్షా. అంటే ఏ విధంగా నేను జరుగుతున్న సమాజానికి అనుగుణంగానే ఉండి అలానే ఉంటాను. మనము సాక్షా అనుకుంటే అదిగో ఏమీ చేయలేకపోతాం అనే భావనలో ఉన్నా నేను. రైట్, థ్యాంక్ యూ. ఫైనల్ గా శంకర్రావు గారు, ఈ వ్యవహారంలో సిబిఐ ముందున్న ఆప్షన్ ఏంటి? మన శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇండియన్ సుప్రీంకోర్టు అమెరికన్ సుప్రీంకోర్టు రాయటము, FBI డైరెక్ట్ గా తెచ్చిటము, నేను అవన్నీ సాధ్యమైనవి అనుకోవట్లేదండి. ఇండియన్ గవర్నమెంట్ మన న్యాయస్థానం తరఫున అమెరికాలో న్యాయ పోరాటం చేయాల్సిందే ప్రభాకర్ గారిని తేవటానికి. అది అంత ఈజీ అని నేనైతే అనుకోవట్లేదు. నాకు ఐ హ్యావ్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చెప్తే చాలా లేట్ అవుద్ది, అది అంత ఈజీ కాదు. కనుక ఏదన్నా అక్కడ అమెరికన్ ప్రొసీజర్స్, అమెరికన్ చట్టాల ప్రకారం ఆయనకి ఆ ఫెయిర్ ఛాన్స్ ఇచ్చి అమెరికాలో నుంచి ఆయన తేవాల్సిందే. రెండోది పంచప్రభాకర్ గారిలో పరివర్తన, ఆయన ఈ టీవీ ముఖంగా కోర్టుకి అపాలజీ చెప్తానన్నాము, ఆహ్వానించదగ్గది. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే పంచప్రభాకర్ గారికి సమాజం పట్ల ఆయనకి ఎంతో కొంత బాధ్యత ఉంది. ఆయన తలకు ఆలోచన ఏంటంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని ఎదిరించాలి, దాన్ని బాగు చేయాలని ఒక మంచి హృదయం ఉంది ఆయనకి. అయితే దాన్ని ప్రాపర్గా చేయమని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇతరుల తాలూకు మనోభావాలని మనం బాధ పెట్టి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళ మీద ఎక్కడ లేని అడ్వర్స్ కామెంట్లు చేయటం వల్ల మీకు కానీ వ్యవస్థలకు కానీ ఏం మంచి జరగదు. అది నా రిక్వెస్ట్. ఎందుకంటే చాలా మంది ప్రశ్నించే గొంతుకులు అవసరం సమాజంలో. ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించడం అనేది మంచి గుణం కూడా. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళి ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద ఎంతో కొంత బాధ్యత ఉంది కనుకే ఆయన ఇవన్నీ తెస్తున్నారు. అయితే పద్ధతి మార్చుకుంటే అది సమాజానికి, ఆయనకి, అందరికీ మంచిగా ఉంటుంది అన్నమాట. అది నా రిక్వెస్ట్ ఆయనకి. తర్వాత మనం డిబేట్లో ఈ వర్చువల్ వరల్డ్లో
ఈ సోషల్ మీడియాని కంట్రోల్ కోసం కూడా ఎక్కువ మనం మాట్లాడతాం. నేనైతే అది అంత సాధ్యపడుతుందని అనుకోవట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే 2-3 సార్లు పోర్న్ వీడియోస్ మీద, పోర్న్ సైట్స్ మీద జడ్జిమెంట్లు ఇచ్చింది, కానీ దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. ఎందుకంటే అది సాధ్యం కాదు. వర్చువల్ వరల్డ్లో మనం ఒకటి ప్రభాకర్ గారిదే హైకోర్టు ఆర్డర్స్ తర్వాత ఇప్పుడు ఆయన తలకు యూట్యూబ్ ఛానల్, ట్విట్టర్ ఏదో బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఇంకొక డొమైన్ నేమ్తో ఇంకో దీంతో ఆయన హ్యాపీగా వర్చువల్ వరల్డ్లో రాగలుగుతున్నారు. అలా కంట్రోల్ చేసే అవకాశం కానీ అలాంటి టెక్నాలజీ కానీ ప్రస్తుతానికి అయితే లేదు. కనుక వ్యక్తులుగా మనకే బాధ్యత ఉండాలి. మనం పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇతరుల మనోభావాలు ఎలాగా మనం మాట్లాడే పద్ధతి వలన ఇతరులు ఎట్లాగా ఇబ్బంది పడతారనేది వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. మన అందరం సివిలైజ్డ్ చదువుకునే వాళ్ళం కనుక జాగ్రత్తగా మాట్లాడడం అనేది మనం ఒక అలవాటుగా ఉంచుకోవాలి. రెండోది, ఇప్పుడు కోర్టులు, పొలిటికల్ పార్టీస్, వేరే ఆర్గనైజేషన్, దర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీ, శాంతి ప్రసాద్ గారు ఒక రాజకీయ పార్టీకి, మన ఎవరు జనార్దన్ గారు ఇంకో రాజకీయ పార్టీకి ఒక పోస్టులో ఉన్నారు కనుక ఆ పార్టీలకు సంబంధించిన వరకు, లేకపోతే ఆ పార్టీ స్పోక్స్ పర్సన్స్ వాళ్ళ నాయకులకు ఏదైనా ఎవరైనా కామెంట్ చేస్తే ఇమీడియట్ గా రిప్లై ఇస్తారు, చట్టపరంగా చర్య తీసుకోగలుగుతారు. బట్ కోర్టుల విషయానికి వస్తే వాళ్ళకి అవకాశం లేదు. జడ్జెస్కి దే ఆర్ సాఫ్ట్ టార్గెట్స్. ఇప్పుడు ఎవరన్నా బయట నుంచి మీరు మాట్లాడితే ఓ రాజకీయ పార్టీ లాగో లేకపోతే వ్యక్తి లాగో వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్లోనో లేకపోతే ఇంకో విధంగా ఖండించే అవకాశం లేదు. అందుకనే వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఆర్టికల్ 129లోనే ఇది ఇంక్లూడ్ చేశారు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఆ తర్వాత చట్టం వచ్చింది దానికి అనుగుణంగా. కనుక ఇవన్నీ మనం గమనంలోకి తీసుకోవాలి. ఇప్పుడు వ్యక్తులు వేరు, ఒక వ్యవస్థ వేరు, వ్యవస్థలో ఉండే జడ్జెస్ వేరు. మనం అవునన్నా కాదన్నా ఈ దేశ పౌరులము. ప్రభాకర్ గారు కూడా బయటకు వెళ్ళిపోయినా కానీ ఈ దేశ పౌరుడు ఒకప్పుడు. ఈ దేశం మీద ఎంతో కొంత ప్రేమ ఉంది, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంది. కనుక నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏమన్నా చేయండి, కానీ ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిని దాటకుండా మీరు కానీ చేస్తే మీకు ఇంకా అభిమానులు లేకపోతే మీకు ఫాలోవర్స్ పెరుగుతారు, మీరు మంచి మెసేజ్ ఇవ్వగలుగుతారు. ఇదే నా రిక్వెస్ట్ అందరికీ. ఈ మనం ఏది కూడా ఎక్కడైనా ఇంకో విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. మన ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్ని బండిబూతులు తిట్టారు. ఆయన ఏం చేయలేకపోయారు కదా, బికాజ్ అమెరికాలో చట్టాలు వేరుంటాయి, అమెరికాలో మానవ హక్కులు వేరుంటాయి, అమెరికాలో పరిస్థితులు వేరుంటాయి. అయితే ఎవరైనా కానీ అమెరికా నుంచి ఆయన తేవాలంటే అక్కడ మళ్ళీ చట్టపరంగా లీగల్ ఫైట్ చేయాల్సిందే. హోప్ ఇవన్నీ తొందరగానే చక్కబడతాయని ప్రభాకర్ గారు అవసరమైతే ఇండియా వచ్చి కోర్టుకి అపాలజీ చెప్పి చట్టపరంగా ఇక్కడ ఆయన మీద ఉండే కేసులను తేల్చుకుంటే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. పొనక జనార్దన్ రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, సుబ్బారావు గారు, శంకర్రావు గారు, అలాగే పంచ్ ప్రభాకర్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అకస్మాత్తుగా జరిగిన పరిణామాలు కాదు, కంటిన్యూస్గా జరుగుతూ వస్తున్నటువంటి పరిణామాలు. వ్యవస్థలలో మార్పు కోసం తాను చేస్తున్నటువంటి పోరాటం, అందులో తప్పులుంటే గనక దానికి మన్నింపు కోరతాను, అదే సందర్భంలో తప్పు లేనప్పుడు మాత్రం నేను న్యాయపరమైనటువంటి పోరాటమే చేస్తానని పంచ్ ప్రభాకర్ అంటుంటే, ఆయన వ్యవస్థల మీద పోరాటం అనేది బాధ్యతాయుతంగా చేయాలన్నటువంటిది మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి అరెస్ట్ చేసి తీసుకురావాలన్నటువంటి కోర్టు ఆదేశాల నేపథ్యంలో జరగబోయే పరిణామాలకు సంబంధించినటువంటి అంశం చాలా సంక్లిష్టమైనా కూడా న్యాయ వ్యవస్థకు అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరుతుందని నమ్ముతున్నారు. అదే సందర్భంలో దాని సంక్లిష్టతల గురించినటువంటి చర్చ కూడా జరిగింది. ఏం జరుగుతుందన్న చూద్దాం. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మర్కాసెప్ట్లో మేము ముందుంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్.